Hallelujah. Hallelujah. I kindly request you all, please keep silence. మీరందరూ మౌనంగా ఉండమని నేను దయతో కోరుకుంటున్నాను. Before going to the message, I bring greetings from the South Pacific region, the servants of God and believers. వర్తమానమును ప్రారంభించటకు ముందుగా దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకుల యొక్క శుభాభివందనలు మీకు తెలియజేయుచున్నాను. Australia, New Zealand, Papua New Guinea and Fiji. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాపువా న్యూ గిని, ఫిజీ. Especially from Pastor Robin and Pastor Rick Thomas and all the servants of God. ప్రత్యేకముగా పాస్టర్ రాబిన్ జోషువా గారి యొద్ద నుండి, పాస్టర్ రిక్కీ థామస్ గారి యొద్ద నుండి శుభాభివందనలు. Currently I am serving the Lord in Fiji Islands. ప్రస్తుతం నేను ఫిజీ దీవులలో సేవ చేయుచున్నాను. God in his mercies undertaking and blessing our ministries there. దేవుడు తన యొక్క కనికర మూలముగా మన యొక్క సేవలను ఆ యొక్క ప్రాంతంలో ఆశీర్వదించుచున్నాడు. So we covered your earnest prayers for us. కావున మీ యొక్క అత్యాసక్తితో కూడిన ప్రార్థనలు మేము కోరుచున్నాం. Praise be to God. దేవునికి స్తోత్రం. Another important thing I would like to mention that God has given me a privilege to come to India and worship the Lord along with you all. మీ అందరితో కలిసి దేవుని యొక్క భారతదేశంలో ఆరాధించు నిమిత్తమై దేవుడిచ్చిన ధన్యత కొరకును నేను ప్రత్యేకముగా స్తోత్రం చేయుచున్నాను. 30 years ago in 1989 I attended a Vijayawada convention. దాదాపు 30 సంవత్సరముల క్రితము 1989వ సంవత్సరంలో ఇక విజయవాడ కన్వెన్షన్ కి నేను హాజరై ఉన్నాను. Yes, God again gave me a chance to come here and to worship the Lord during these convention days. మరి ఒకసారి కూడా ఇక కన్వెన్షన్ దినములలో ఇక్కడికి వచ్చి కూటములలో పాలు పొందు నిమిత్తమై దేవుడు నాకు ఒక ధన్యకరమైన అవకాశమును మరొకసారి ఇచ్చి ఉన్నారు. This evening for our meditation, let us turn our Bibles to the book of Judges chapter 7. ఈ యొక్క సాయంకాలమందు మనకి వాక్య ధ్యానముగా న్యాయాధిపతులు 2వ అధ్యాయం వైపుగా 7వ అధ్యాయం వైపుగా మనకి గ్రంథము తిప్పుకుందాం. Judges chapter 7, please read verse 13. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేనొక కలగంటిని, అదేమనగా ఎవలు రొట్టె ఒకటి మిద్యానీయుల దండిలోనికి దొర్లి యొక్క గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. And when Gideon was come, behold, there was a man that told a dream unto his fellow, and said, behold, I dreamed a dream, and lo, a cake of barley bread tumbled into the host of Midian, and came unto a tent, and smote it that it fell, and overturned it that the tent lay along. The theme of our message is a cake of barley bread. ఈ యొక్క సందేశం యొక్క శీర్షిక ఒక యవల రొట్టె. It's really a striking providence which must have greatly refreshed Gideon. ఈ యొక్క కలనున్నది నిజముగానే గిద్యోనుకు ఒక తాజాతనమును ఒక ఉత్సాహమును ఇచ్చినది. God knew very well that Gideon, who threshed wheat by the winepress, going to thrash the Midianites and all the enemies. ఈ యొక్క గిద్యోను ఆ యొక్క గోధుమలను గానుగ త్రొక్కుచూ ఉండగా ఇటువంటి గిద్యోను నిజముగానే మిద్యానీయులను అనగద్రొక్కునని దేవుడు బాగుగా ఎరిగి ఉన్నాడు. Though Gideon initially was reluctant to go against these armies, ఈ యొక్క సైన్యముకు విరోధముగా వెళ్ళు నిమిత్తమై గిద్యోను మొదటిగా అనాసక్తితో ఉన్నప్పటికీ, but as per the instruction God gave and spoke to him, and he went to that host and heard about the dream, and he was greatly encouraged by those dreams. కానీ దేవుడిచ్చినటువంటి సూచనలకు అనుగుణముగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కళను అనుగుణముగా ఆ యొక్క కళను చూచి ఉత్సాహము నందిన వాడై ఆ యొక్క సైన్యముకు విరోధముగా వెలుచున్నాడు. So when Robert Bruce was often beaten in the battle and despair of receiving the crown of Scotland, ఇక రాబర్ట్ బ్రూస్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క స్కాట్లాండ్ యొక్క కిరీటమును పొందుకొని నిమిత్తమై దండెత్తి ప్రతిసారి అతడు యుద్ధంలో అతడు కోల్పోవచ్చున్నప్పుడు and greatly discouraged and lying down, at that time he saw a beautiful incident. ఆ యొక్క సందర్భంలో ఈ విధముగా అతడు గడికి అతడు ఆ యొక్క యుద్ధంలో అపజయం పొందుచున్నప్పుడు దానికి ముందుగా అట్టి సందర్భంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూచి ఉన్నాడు. One spider often trying to
finish its web and trying and failing and breaking its thread many times. ఒక సాలెపురుగున్నది తన యొక్క సాలెగూడును కట్టుకునే నిమిత్తమై అది అనేక సార్లు ప్రయత్నము చేయొచ్చు, ప్రతి ప్రయత్నములోనూ తప్పిపోవచ్చు. అది చివరిగా తన యొక్క ప్రయత్నములో అది జయమును సాధించుట అతడు చూచి ఉన్నాడు. Finally it managed to complete its web. చివరిగా తన యొక్క సాలెగూడును కట్టుకునే నిమిత్తములో ఆ యొక్క సాలెపురుగు జయమును పొంది ఉన్నది. And he was greatly encouraged by that scene. ఆ యొక్క దృశ్యమును చూచిన వాడై ఇతడు మిక్కిలి ఉత్సాహము నొంది ఉన్నాడు. If that spider conquered and persevered and again and doing the same thing, though it failed and broken the threads and finally it succeeded. ఈ యొక్క సాలెపురుగున్నది తన యొక్క గూడు కట్టుకునే నిమిత్తమై అది ప్రతిసారి తన యొక్క ప్రయత్నము చేయించినప్పటికీ తన యొక్క ప్రయత్నములు తప్పిపోవచ్చినప్పటికీ మానక అది ప్రయత్నము చేయించి ఉండగా, I will also persevere and succeed in my life and in the battle. నేను కూడా నా జీవితములో మానక ప్రయత్నము చేయించు ఈ యుద్ధములో నేను తప్పక జయమును పొందుదును. So in Gideon's time, though the children of Israel were oppressed by their enemies like Midianites and Moabites and so many other people, ఆ యొక్క గిద్యోను యొక్క దినములలో ఇశ్రాయేలీయులు కూడా పలు విధములైన జనములైనటువంటి మిద్యానీయులు మోయాబీల నుండి జనముల మూలముగా వారి చేతులు అపజయం పొందుచున్నప్పటికీ, especially during his time, the children of Israel were oppressed by the Midianites and Amalekites and the children of the east. విశేషముగా గిద్యోను యొక్క దినములలో ఇశ్రాయేలు అమాలేకీయులు మిద్యానీయులను వారి మూలముగా వారు అనగదొక్కబడిన వారిగా కనపడుచున్నారు. So on one occasion these enemies came against them and lying in the valley. ఈ విధముగా ఒక సందర్భములో ఇక శత్రువులు వారు వచ్చి ఇశ్రాయేలులకు విరోధముగా వారు వారు దాక్కుని ఉన్నప్పుడు, at that time God clearly spoke to Gideon. ఈ ఇట్టి సందర్భంలో మాత్రమే దేవుడు గిద్యోనుతో మాట్లాడి ఉన్నాడు. Arise, the 9th verse, last portion we read, arise, get thee down unto the host, for I have delivered it into thine hand. 9వ వాక్యములో మనం చదువుచున్నాము, నీవు లేచి దండు మీదికి పోము, నీ చేతికి దానిని అప్పగించెదను. So if thou fear to go down, go thou with Purah thy servant down to the host. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. And you just hear what they say. వారు చెప్పుచున్న దానిని వినిన తరువాత, afterwards shall thine hands be strengthened to go down unto the host. తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడును. Then the enemy's camp, two people were talking, army personnel were talking, and one man had a dream. ఆ యొక్క శత్రు సైన్యము యొక్క శిబిరములో ఇద్దరు ఆ యొక్క సైన్యములో ఉన్నటువంటి వారు తమకు కలిగినటువంటి కలను గురించి మాట్లాడుకొనుచున్నారు. So he was sharing his dream with his fellow. తనకు కలిగినటువంటి ఆ యొక్క కలను గురించి తన ప్రక్కన ఉన్న వ్యక్తితో చెప్పుచున్నాడు. And 13th verse, this is what we read. Behold, I dreamed a dream, and lo, a cake of barley bread tumbled into the host of Midian and came unto a tent and smote it that it fell and overturned it that the tent lay along. 13వ వాక్యములో చదువుకున్న రీతిగా నేను ఒక కల కంటిని, అది ఏమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెను. And 14th verse, his fellow answered and said, this is nothing else save the sword of Gideon. 14వ వాక్యములో అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. And the last portion we read, for into his hand hath God delivered Midian and all the host. 14వ వాక్యం యొక్క చివరి భాగములో దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపవచ్చున్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రం. And on hearing that he was greatly encouraged. దానిని వినగానే గిద్యోను ఎంతగానో ధైర్యము నొందెను. And the 18th verse, last portion we read, the sword of the Lord and of Gideon. 18వ వాక్యములో గిద్యోను ఖడ్గమును యెహోవా ఖడ్గమును. Yes, God fought the battle and given victory over all the enemies. దేవుడే యుద్ధమును చేసి ఒక గొప్ప జయమును ఇశ్రాయేలీయులకు ఇచ్చి ఉన్నాడు. Beloved, in your life you may be going through many battles, many trials, many difficulties and problems in your life. ప్రియమైన వారలారా, మీ జీవితంలో కూడా పలు విధములైన యుద్ధములు, పలు విధములైన పోరాటములు, కష్టములు, సమస్యల గుండా వెలుచుండవచ్చును. Just like the children of Israel were oppressed by their enemies Midianites, ఆ విధముగా ఇశ్రాయేలీయులు శత్రువులైనటువంటి మిద్యానీయుల చేతిలో వారు అనగదొక్కబడిన విధముగా many evil powers are
trying to dominate your lives and oppressing you. మీ యొక్క జీవితమును కూడా పలు విధములైన శత్రు శక్తులు అవి మిమ్మల్ని అనగద్రొక్కు నిమిత్తముగాను మీ మీద ఆధిక్యం చేయ నిమిత్తముగాను చూస్తూ ఉన్నవి. These kinds of oppressions may come against you in form of sickness or trials and so many other problems. ఇటువంటి సమస్యలున్నవి పలు విధములైనటువంటి వ్యాధులు బలహీనతలు పోరాటముల రూపములో మీకు విరోధముగా రావచ్చును. But remember, our God is able to fight the battle and give victory for you. కానీ మన దేవుడు మీ కొరకు మన కొరకు ఆయన యుద్ధం చేసి మనకు జయమిచ్చువాడని మీరు గ్రహించి జ్ఞాపకం ఉంచుకొనవలెను. God can make use of any person. దేవుడు ఎట్టి వ్యక్తినైనను దేనికైనను ఆయన ఉపయోగించుకొనగలడు. God can work by any means. ఏ సాధనం దేని గుండానైనను దేవుడు క్రియ చేయగలడు. He can never be short of any instruments. ఎటువంటి సాధనం గురించి ఆయనకు కొరత లేదు. So he can find instruments for the battle from the poor people and from the nature and so many other creatures. యుద్ధము చేయ నిమిత్తమై దేవుడు బీదవారి యొద్ద నుండి లేక ధనవంతుల యొద్ద నుండి లేక ప్రకృతి నుండి ఆయన సాధనములను పనిముట్లను ఆయన కనుగొనగలడు. So for the defense of his cause, he can enlist all the forces of nature and all the elements of the society. తన యొక్క వ్యాజ్యమును ఆయన తీర్చుకొని నిమిత్తమై ఆయన మానవాళి నుండి ఆయన సముదాయం యొక్క సమాజం యొక్క ప్రతి మనుషుని మూలముగాను ఆయన కార్యములు చేయగలడు. Yes, he can command any creatures to fight against the enemies. శత్రువులకు విరోధముగా పోరాడు నిమిత్తమై ఎట్టి సృష్టికైనను ఆయన ఆజ్ఞ జారీ చేయగలడు. He can make use of little things to surprise the people. ఈ విధముగా జనులను అనగదొరకు నిమిత్తమై అల్పమైన కార్యములను కూడా ఆయన ప్రయోజనపరచుకొనగలడు. So his kingdom cannot fail. ఆయన రాజ్యభారము ఏనాడును అపచయమునందదు. Praise be to God. దేవునికి స్తోత్రం. Since the Lord can defend even by the cake which was baked on the coals of fire. ఈ విధముగా ఒక యవల రొట్టె ఒకటి ఆ యొక్క కాల్చబడినదిగా దేవుడు కనుగొనుచున్నప్పుడు, So Gideon, who threshed the wheat on by the side of the wine press, tomorrow he will thrash all the enemies. గానుగా చాటున గోధుమలను ఆయన గాలి దుల్లకొట్టుచున్నప్పుడు దేవుడు అదే గిద్యోనును ఉపయోగించి ఒక గొప్ప జయమును ఆ ఇశ్రాయేలులకు దేవుడు దయచేయబోచున్నాడు. Just a bread, if a child can take it and crush it, it can be crumbled. ఒక రొట్టె ముక్కను ఒక చిన్న పిల్లవాడు చేతిలో పట్టుకుని దాన్ని నలిపివేయగలడు. The same bread turned to be a dread for the enemies. అదే ఒక చిన్న రొట్టెనున్నది శత్రువులకు ఒక పెద్ద భయానకముగా మారబోచున్నది. So this is how God makes use of his people as an instrument, as a weapon against the enemies. ఈ విధముగా శత్రువులకు విరోధముగా దేవుడు ఇటువంటి కార్యములనే ఒక గొప్ప ఆయుధములుగా దేవుడు మలచబోచున్నాడు. In order to make use of the mean or things and small thing and insignificant things, so we have to do certain things in our lives. అల్పమైన కార్యములను గుర్తింపబడని కార్యములను దేవుడు ప్రయోజనపరచుకొనవలెను అన్నట్లయితే మన జీవితంలో మనం చేయవలసిన కొన్ని కార్యములు కలవు. Because God has a plan concerning each and every one of us here. ఎందుకనగా ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్కొక్కరిని గురించి దేవునికి ఒక స్పష్టమైన ప్రణాళిక కలదు. You may be despised by others and insignificant in the sight of others. ఒకవేళ ఇతరుల దృష్టిలో మీరు తిరస్కరించబడిన వారిగా, మీరు గుర్తింపు లేని వారిగా ఉండవచ్చును. God has a great plan and purpose concerning you. కానీ దేవుడు మీ గురించి గొప్ప ప్రణాళిక కలిగిన వాడై ఉన్నారు. He wants to do a great and mighty things in you and through you. మీ మూలముగా మీ జీవితంలో దేవుడు గొప్ప శక్తివంతమైన కార్యములు చేయగలడు. He wants to thrash all your enemies by you. మీ మూలముగా దేవుడు ప్రతి శత్రు శక్తులను ఆయన నలుగగొట్టును. He wants to give you victory over all your enemies. మీ ప్రతి శత్రువులకు విరోధముగా మీకు దేవుడు జయమునిచ్చును. How many of you believe that? ఎంతమంది నమ్ముచున్నారు? How many of you believe that? ఎంతమంది నమ్ముచున్నారు? Lift your hands and shout hallelujah. చేతుల పైకి హల్లెలూయా చెప్దాం. Hallelujah. Yes, God will do that. అవును, నిశ్చయముగా దేవుడు చెయ్యును. Praise be to God. దేవునికి స్తోత్రం. When we consider the cake of barley bread, ఈ యొక్క యవల రొట్టెను గురించి మనం చూస్తున్నప్పుడు there are 5 important aspects of this cake of barley bread. ఈ యొక్క యవల రొట్టెను గురించి ఒక 5 ముఖ్యమైన అంశములు కలవు. So if we have all these 5 important aspects, surely God can make use of our lives and make us a blessing and make us a
terror for the enemies. ఈ యొక్క యవల రొట్టెను గూర్చినటువంటి 5 ముఖ్యమైన అంశములను మన జీవితంలో ఉన్నట్లయితే నిశ్చయముగానే దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేయవాడుగాను మనమంటే శత్రువులకు ఒక భయముగాను దేవుడు మార్చును. First of all, God should make each and every one of us as a cake of barley bread. కావున ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్కొక్కరిని దేవుడు మొదటిగా ఒక యవల రొట్టెగా మార్చాలి. First of all, the cake of barley bread means is only one bread. ఇక్కడ యవల రొట్టె అనగా అది ఏకవచనంలో ఒకటిగా ఉన్నది. It is mentioned a cake of barley bread. అది ఒక యవల రొట్టె, not many bread. అనేక రొట్టెలు కాదు, only one bread. ఒకే ఒక రొట్టె. That speaks of a body of Christ. అది క్రీస్తు యొక్క శరీరమును చూపుచున్నది. We read 1 Corinthians chapter 10. మొదటి కొరింథీలు 10వ అధ్యాయం verses 16 and 17. 16-17 వాక్యములు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. The cup of blessing which we bless, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ? For we being many are one bread and one body, for we are all partakers of that one bread. One bread and one body. ఒక్క రొట్టె ఒక్క శరీరము. But that is body of Christ. అది క్రీస్తు యొక్క శరీరము. First of all, God wants to unite everyone in the body of Christ. మొట్టమొదటిగా దేవుడు మన ప్రతి ఒక్కొక్కరిని క్రీస్తు యొక్క శరీరముతో ఏకం చేయగోరుచున్నాడు. That is the church of God. అది దేవుని యొక్క సంఘము. So God wants to do something great in our lives. దేవుడు మన జీవితంలో గొప్పదానిని చేయగోరుచున్నాడు. So how we become a body? మొట్టమొదటిగా అది ఏ విధముగా శరీరముగా మారగలదు? How we become one body? అది ఏ రీతిగా ఒక్క శరీరముగా మారగలదు? It's all starting from the salvation experience. అది అదంతయు మొట్టమొదటిగా రక్షణ అనుభవం నుండి ప్రారంభింపబడుచున్నది. Initially from forgiveness of sins through the blood of Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్త మూలముగా ప్రారంభించబడి మనకి పాప క్షమాపణను చూపుచున్నది. So through the blood of Jesus Christ we are brought nigh unto God. ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్త మూలముగా మనము దేవునికి సమీపస్తులుగా మార్చబడుచున్నాం. And through the water baptism, నీటి బాప్తిసం మూలముగా, and by receiving the Holy Spirit, పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందుట మూలముగా, so God makes us as one body of Christ. దేవుడు మన ప్రతి ఒక్కొక్కరిని క్రీస్తు యొక్క ఒక్క శరీరముగా మార్చుచున్నాడు. That's what St. Paul says to the Corinthian church, 1 Corinthians chapter 12 verse 13. దీనిని గురించి మొదటి కొరింథీలు 12వ అధ్యాయం 13వ వాక్యములో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. For by one Spirit are we all baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free, and have been all made to drink into one Spirit. For by one Spirit are we all baptized into one body. మనమందరమును ఒక్క ఆత్మయందే ఒక్క శరీరములోనికి బాప్తిసం పొందిన వారమైతిమి. Yes, this of God is bringing the people to his body, to his church. కావున ఈ దేవుడు మనలందరినీ ఆ యొక్క సంఘములోనికి తీసుకొని వచ్చుచున్నాడు. Not only that, అంత మాత్రమే కాక through the apostolic ministry and teachings, అపోస్తలుల యొక్క పరిచర్యలోనికి ఆ యొక్క ఉపదేశములోనికి, it's a ministry of reconciliation, సమాధానపరచు పరిచర్యలోనికి, it's a word of reconciliation. సమాధానపరచు ఉపదేశములోనికి, through all these ministries and teachings of the apostles, ఈ విధముగా ఇటువంటి అపోస్తలుల యొక్క ప్రతి విధమైన ఉపదేశములు పరిచర్యల మూలముగా so God is making us as a one body. దేవుడు మనలను ఒక్క శరీరములోనికి తీసుకొని వచ్చి మార్చుచున్నాడు. Our Lord Jesus Christ is the head of the body. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమునకు శిరస్సై ఉన్నాడు. We are all the members of the body. మనమందరమును ఆ యొక్క శరీరము యొక్క అవయవములమై ఉన్నాం. A cake of barley bread. ఒకే ఒక యవల రొట్టె. Only one bread. ఒకే ఒక్క రొట్టె. Yes, in order to get victory over all your enemies. మీ యొక్క శత్రువులందరి మీద మీరు జయం పొందాలి అంటే, in order to get deliverance from all the oppressions of the enemies. ప్రతి శత్రు శక్తుల యొక్క సాతాను యొక్క అపజయములను మనం జయం పొందాలంటే, first of all you must be brought to Christ. మనమందరమును మొట్టమొదటిగా క్రీస్తు యొద్దకు రావాలి. You must be brought to the body of Christ. మనమందరమును మొట్టమొదటిగా క్రీస్తు యొక్క శరీరము యొద్దకు రావాలి. Only through Christ you will get victory. క్రీస్తు మూలముగా మాత్రమే జయం
జయమును పొందగలం. Praise be to God. దేవునికి స్తోత్రం. So therefore God is doing a wonderful work in these last days, కావున ఇక చివరి దినములలో దేవుడు ఒక అద్భుతమైన క్రియను చేయించు వచ్చుచున్నాడు. revealing the truth, deeper truth through the apostles. అపోస్తల మూలముగా లోతైన సత్యములు దేవుడు మనకు బయలుపరిచి, So may the Lord grant everyone grace to accept the word of God and the teachings of the apostles. కావున అపోస్తలుల యొక్క ఉపదేశమును వారి యొక్క బోధనలను గ్రహించి అంగీకరించిన నిమిత్తమై దేవుడు మనకు కృప దయచేయును గాక. Anyone sitting here without a salvation experience, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా రక్షణ అనుభవం లేని వారుగా ఉన్నట్లయితే, tormented by devils, అపవిత్రాత్మ శక్తుల మూలముగా మీరు హింస పొందుతున్నట్లయితే, oppressed by the demonic powers, దుష్ట శక్తుల మూలముగా మీరు నలగొట్టబడుచున్న so వారైతే, many other sicknesses and weaknesses in your life, మీకు జీవితంలో వ్యాధులు బలహీనతలతో ఉన్న వారైతే, just give your life to Jesus. మీరు మీకు జీవితమును దేవునికి ఇవ్వుడి. Yes, accept Jesus as personal savior ప్రభువైన యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకునిగా స్వీకరించుడి. and confess all your sins. మీకు పాపములని ఒప్పుకోలు చేయుడి. The blood of Jesus Christ is able to cleanse you from all your sins, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మీ ప్రతి పాపమును కడిగి మిమ్మల్ని శుద్ధులుగా చేయును. so you can enjoy the joy of salvation in your life. మీ జీవితంలో రక్షణ ఆనందమును మీరు పొందగలరు. So not only that, in order to become a body of Christ, అంత మాత్రమే కాక క్రీస్తు యొక్క శరీరముగా మారు నిమిత్తమై you have to obey the waters of baptism. నీటి బాప్తిస్మ సత్యానికి లోబడాలి. Yes, and you should receive the Holy Spirit, పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందాలి. because it's a promise of the Father, I will pour out my spirit upon all flesh these last days. అంత్య దినములలో సర్వ శరీరుల మీదను నా యొక్క ఆత్మను కుమ్మరించుతున్నానన్నది తండ్రి యొక్క వాగ్దానం అయ్యున్నది. Yes, God is adding many thousands of souls to his body. కావున దేవుడు వేవేల కొలది ఆత్మలను ఇక క్రీస్తు యొక్క శరీరములోనికి చేర్చుచున్నాడు. Because God wants to give victory over all the enemies. ఎందుకనగా ప్రతి శత్రు శక్తుల మీద దేవుడు మనకు జయమివ్వగోరుచున్నాడు. The church should become a conquerors and they should be a overcoming church. సంఘమనున్నది అది జయవీరులుగాను జయించిన సంఘముగాను మారాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. Not only that, అంత మాత్రమే కాక another second beautiful aspect of this bread ఈ is యొక్క యవల రొట్టెను కూర్చున్నటువంటి రెండవ మనోహరమైన కార్యము, a cake of barley bread baked upon coals. ఈ యొక్క యవల రొట్టె అనేది నిప్పుల మీద కాల్చబడినది. And another translation, another version of the English Bible says like that, ఆంగ్ల భాషలోని ఇంకొక తర్జుమాలో చూచినప్పుడు, I dreamt a dream and it seemed to me as if a cake of barley bread rolled and came down into the camp of Midian. ఈ యొక్క యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారము వద్దకు వచ్చి దాన్ని పడగొట్టెను. The cake of barley bread was kept on the coals of fire. ఈ యొక్క యవల రొట్టెనున్నది అది నిప్పుల పొయ్యి మీద అది ముంచబడినది. So this is how they make the bread. ఈ రీతిగానే ఆ రొట్టెను వారు తయారు చేయుచున్నారు. Simply with our hand we cannot make the bread. ఈ యొక్క సాధారణంగా మన చేతులతో ఈ రొట్టెను మనం తయారు చేయలేం. So it should be kept on the coals of fire. ఇది ఆ యొక్క నిప్పుల మీద ఉంచబడాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. Yes, God wants to fulfill his plan in each and every one of you. కావున దేవుడు మన ప్రతి ఒక్కొక్కరిని గురించిన తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవాల్చున్నాడు. Yes, you need the fire of God. అవును, మీకు దేవుని యొక్క అగ్ని అవసరమైనది. Your whole life should be kept under the fire. మీ జీవితమంతయు అగ్ని మీద నిప్పుల మీద ముంచబడాలి. So that divine fire should be given to you, and that fire will prepare your life for the battle. ఆ యొక్క దైవికమైన అగ్ని మీకు ఇవ్వబడాలి. ఆ యొక్క దైవికమైన అగ్ని మూలముగా మీకు జీవితం సిద్ధపరచబడాలి. So how can you enjoy that fire in your life? మన యొక్క జీవితంలో ఆ యొక్క అగ్నిని మనం ఏ రీతిగా అనుభవించగలం? Many ways you can receive that fire. అనేక విధములుగా ఆ యొక్క అగ్నిని మనం పొందుకొనగలం. So there are three important ways you can receive that fire. ఆ యొక్క దైవికమైన అగ్నిని పొందుకునే మూడు విధానములు కలవు. In the book of Exodus chapter 19 verse 18 we read, నిర్గమకాండము 19:18 నందు, when God descended upon the top of the Mount Sinai, సీనాయి పర్వతం మీద దేవాది దేవుడు దిగినప్పుడు the whole mount was full altogether smoke and fire. అక్కడ ధూమము లేచి ఉన్నది. That speaks of the presence of God. అది దేవుని సముఖమును చూపుచున్నది. The manifest presence of God. అది దేవుని యొక్క ప్రత్యక్షమైన సముఖము. Beloved, as you dwell in the presence of God, you can enjoy fire in your life. మనము ప్రియమైన వారులారా దేవుని సముఖములో నిలిచిన వారముగా ఉన్నట్లయితే దేవుని యొక్క అగ్నిని అనుభవించగలం. Yes, each and every child of God should dwell in the presence of God. కావున ప్రతి దేవుని బిడ్డయు దేవుని సముఖములో నిలిచి ఉండాలి. Many people are
running away from the presence of God. అనేక మంది దేవుని సముఖాన్ని వదిలిపెట్టి పారిపోవచ్చున్నారు. By their disobedience, rebellious nature, they are running away from His presence. వారి యొక్క తిరుగుబాటు స్వభావ మూలముగాను అవిధేయత మూలముగాను దేవుని సముఖములో నుండి పారిపోవచ్చున్నారు. Like prophet Jonah, he ran away from the presence of God. ప్రవక్త అయిన యోనా వలె దేవుని సముఖములో నుండి అతడు పారిపోయెను. Beloved, don't run away from the presence of God. ప్రియమైన వారలారా, దేవుని సముఖములో నుండి పారిపోవద్దు. So make a decision to dwell in the presence of God. You can enjoy fire in your life. దేవుని యొక్క సముఖములో నిలిచి ఉండు నిమిత్తమై తీర్మానించుడి. దేవుని యొక్క అగ్నిని మీరు అనుభవించగలరు. Not only that, అంత మాత్రమే కాక, so as you receive the Holy Spirit and filled with the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మిక అభిషేకముతో నింపబడి ఆ అభిషేకంని మీరు నింపబడుచున్నప్పుడు you can enjoy fire of the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మిక అగ్నిని అనుభవించగలరు. John the Baptist said about Jesus Christ. బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తును చెప్పుచున్నప్పుడు We read Matthew, Gospel of Matthew chapter 3 verse 11. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యమునందు, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. I indeed baptize you with water unto repentance, but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear. He shall baptize you with the Holy Ghost and with fire. He shall baptize you with the Holy Ghost and with fire. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. Praise be to God. దేవునికి స్తోత్రం. It's a definite experience of enjoying the divine fire, the heavenly fire. కావున ఇది దైవికమైన పరలోక అగ్నిని అనుభవించే ఒక స్పష్టమైన విధానమై ఉన్నది. Therefore, initially on the day of Pentecost, కావున ఇక పెంతెకొస్తు దినమందు in the book of Acts of Apostles chapter 2 we read, అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మనం చదువుచున్నప్పుడు it was like a fiery experience. అదంతయు ఒక అగ్ని వంటి అనుభవముగా ఉండెను. The third verse we read, and there appeared unto them cloven tongues like as of fire. 3వ వాక్యములో చదువుచున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడెను. Each and every child of God should enjoy the fire of God. ప్రతి దేవుని బిడ్డయు దేవుని యొక్క అగ్నిని తప్పక అనుభవించి తీరాలి. So that's the reason a beloved pastor often mentioned, clap your hands and get filled with the Spirit. అందుకొరకే మన ప్రియమైన పాస్టర్ గారు అందరితో చప్పట్లు కొట్టి ఆత్మలో నింపబడి చెప్పి విన్నారు. Receive the anointing, speak in tongues. అంది పరిశుద్ధాత్మిక అభిషేకమును పొంది అన్ని భాషలు మాట్లాడాలి. As we give for the Holy Spirit, and then Holy Spirit to fill us with the divine fire. పరిశుద్ధాత్మకు మనం చోటిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ దైవికమైన అగ్నిని దయచేయును. So you can enjoy the fiery anointing in your life. మీ జీవితంలో మీరు అగ్ని వంటి అభిషేకముతో మీరు నింపబడగలరు. Praise be to God. దేవునికి స్తోత్రం. Not only that, అంత మాత్రమే కాక, yes, our life should be filled with the word of God. మన జీవితము దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. The word of God is compared to the fire. దేవుని వాక్యము అగ్నితో పోల్చబడి ఉన్నది. In the book of Jeremiah chapter 20 verse 9 we read, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 9వ వాక్యమునందు, Jeremiah 20 verse 9, ఇర్మియా గ్రంథము 29, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే ముయ్యబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. Then I said, I will not make mention of him, nor speak any more in his name, but his word was in my heart as a burning fire shut up in my bones, and I was weary with forbearing, and I could not stay. His word was in me, mine heart as a burning fire. అది నా హృదయములో ఆయన వాక్కు నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలో ఉండెను. Yes, as we hear the word of the Lord, మనము దేవుని యొక్క వాక్కు వినుచుండగా, as we hear the voice of the Lord, మనం దేవుని యొక్క స్వరము వినుచుండగా, the voice of the Lord, the word of the Lord, the pact with the fire of God. దేవుని యొక్క స్వరమున్నది, దేవుని వాక్కున్నది అగ్నితో మూయబడి ఉన్నది. Every word, every letter of the word of God is filled with the fire of God. దేవుని యొక్క ప్రతి వాక్కులు ప్రతి అక్షరములు అగ్నితో నింపబడి ఉన్నవి. That will consume all the unsanctified nature. అది మన ప్రతి శుద్ధీకరింపబడిన స్వభావములను కాల్చివేయును. So that will consume all the enemies. ప్రతి శత్రులను అది కాల్చివేయును. Yes, many times we read in the Bible, the fire went and consumed the people. దేవుని వాక్యములో అనేక సందర్భాలలో చదువుచు అగ్ని బయలుదేరి శత్రువులను నాశనం చేసినది. Yes, our God is able to do that. అవును, మన దేవుడు అది చేయగలడు. If you are filled with the fire of God, మీరు దేవుని అగ్నితో నింపబడినప్పుడు no enemy can touch you. ఏ శత్రువు మిమ్మల్ని ముట్టలేడు. Yes, you will consume all your enemies. మీ ప్రతి శత్రువులను మీరు కాల్చివేయగలరు. Praise be to God. దేవునికి స్తోత్రం. Not only that, అంత మాత్రమే కాక, so God is taking us through the fiery trials. దేవుడు మనల్ని అగ్ని వంటి శోధనల గుండా తీసుకొని వెళుచున్నాడు. Why God is taking his people through the fiery trials? ఎందుకు దేవుడు తన జనులను అగ్ని శోధనల గుండా తీసుకొని వెళుచున్నాడు? So in order to experience the greater fire
and the divine fire that will protect you from all the fiery trials. ఆ యొక్క అగ్ని శోధనలన్నిటి మధ్యలో వారిని తమ్మును తాము కాపాడుకునే నిమిత్తమైనటువంటి ఒక గొప్ప అగ్నిని వారు అనుభవించు నిమిత్తమై. So this is how God is preparing us as a cake of barley bread. కావున దీనితో మాత్రమే దేవుడు యవల రొట్టెను తయారు చేయుచున్నాడు. Without fire the barley bread cannot be formed. ఆ యొక్క అగ్ని లేక నిప్పులు లేక ఆ యొక్క యవల రొట్టె తయారు కాదు. You cannot have a very good barley bread. అది ఒక మంచి యవల రొట్టెగా తయారు కాలేదు. Yes, we need the fire. అవును, మనకు అగ్ని అవసరమైనది. So anyone hasn't received the Holy Spirit. మీలో అభిషేకం పొందిన వారు, so if anyone hasn't received the Holy Spirit yet, ఇంతవరకు ఒకవేళ మీరు అభిషేకం పొందని వారుగా ఉన్నట్లయితే, and anyone hasn't received the fiery anointing, ఇంతవరకు అగ్ని అభిషేకం పొందని వారుగా ఉంటే, just ask the Lord, I need a fiery anointing. ప్రభువా ఇప్పుడు నాకు ఒక అగ్ని అభిషేకం కావాలి అని అడుగుడి. Don't be satisfied with simply speaking in tongues and clapping hands. ఏదో చప్పట్లు కొట్టి అన్ని భాషలు మాట్లాడి దానితోనే తృప్తి నొందవద్దు. Lord, I need a fire. ప్రభువా నాకు అగ్ని కావాలి. Yes, that will prepare your life. అది మీ జీవితమును సిద్ధపరచును. Praise be to God. దేవునికి స్తోత్రం. Another third important beautiful aspect of this bread is, ఈ యొక్క రొట్టెను కూర్చున్నటువంటి మూడవ అందమైన అనుభవము, this is a barley bread, not a other bread, a barley bread. ఇది ఒక యవల రొట్టె, వేరొక రొట్టె కాదు. So this kind of bread could hardly be eaten by the people. ఈ యొక్క యవలనున్నవి అతి తక్కువగా జనులు పొందుకొందురు. It was so vile. ఇది Vile. అది చాలా క్రూరముగా ఉండును. And the term expressive of the contempt of the Midians for the children of Israel. ఈ యొక్క మిద్యానీయులు దేవుని జనులకు విరోధముగా వారు లేచినప్పుడు, because the children of Israel were despised and rejected by all these enemies. ఈ యొక్క ఇశ్రాయేలీయులు మిద్యానీయుల మూలముగాను ఇతర అనేక జనముల మూలముగాను వారు తిరస్కరించబడి ఉన్నారు. So this was the commonest kind of food. ఇది చాలా సాధారణమైనటువంటి ఒక ఫుడ్, ఒక ఆహారము. So this food was eaten commonly by poorer class of people. ఈ యొక్క ఆహారం అన్నది బీదవారు మాత్రమే భుజించినటువంటి ఒక ఆహారమైనది. So in terms of price, it was cheaper than any other bread. ఈ యొక్క యవలనున్నవి మిగిలిన ఆహార పదార్థములన్నిటికంటే చాలా అల్పమైనవి, చాలా తక్కువ ధరతో కూడినవి. You don't have to read 2 Kings chapter 7 verse 16, we read that. రెండవ రాజులు 7వ అధ్యాయం 16వ వాక్యములో దీన్ని చదువుచున్నాం. So therefore we find it was food eaten by a poorer class of people. ఈ యొక్క ఆహారం అన్నది చాలా బీద తరగతి వారి మూలముగా భుజించబడే ఒక ఆహారము. And this barley was given to the horses and the dromedaries. ఈ యొక్క యవలనున్నవి సాధారణంగా గుర్రములకును వేరొక జంతువులకు వేయించున్నది. It's what we read, the 1 Kings chapter 4 verse 28. మొదటి రాజులు 4వ అధ్యాయము 8వ వాక్యం. 1 Kings chapter 4 verse 28. మొదటి రాజులు 4:28. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. Barley also and straw for the horses and dromedaries brought they unto the place where the officers were, every man according to his charge. Praise be to God. దేవునికి స్తోత్రం. That was the nature of that bread. ఈ యొక్క రొట్టె యొక్క స్వభావము ఆ రీతిగా ఉన్నది. So therefore all the people don't like this kind of bread. ఇటువంటి రొట్టెను సాధారణముగా అందరూ ఇష్టపడరు. This speaks of the despised by others. ఈ యొక్క ఇతరుల మూలముగా తిరస్కరించబడుటని ఇది చూపుచున్నది. Insignificant. ఇది గుర్తింపబడనిది. It speaks of the humility. ఇది ఒక తగ్గుతో ఒక దీనమైన స్థితిని చూపుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. This is what our God is doing in the life of the people. ఈ విధముగానే దేవుడు తన జనుల జీవితంలో ఇట్టి కార్యములు చేయుచున్నాడు. God wants rejected and poor and needy people. దేవుడు ఒక తిరస్కరించబడిన వారిని, అత్యవసరతలో కలిగిన వారిని, అల్పులైన వారిని దేవుడు కోరుచున్నాడు. So God wants a humble people. దేవుడు దీనులను కోరుచున్నాడు. So if we humble ourselves like a barley bread, యవన రొట్టె వలె మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, so God will take us in his hands and he will make use of our lives. దేవుడు మనలను తన చేతిలోనికి తీసుకొని ఆయన తన నిమిత్తమై మనల్ని వాడుకొనును. When Jesus was living on this earth, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించుచున్నప్పుడు Jesus performed many miracles and signs and wonders. అనేక అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు దేవుడు చేసి ఉండెను. One of the miracles Jesus performed, it's recorded in all the gospels. యేసుక్రీస్తు చేసినటువంటి
ఒక అద్భుతమైనది అన్ని సువార్తలలో రాయబడినది. We read John the Gospel chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం. It is mentioned about the barley loaves. అక్కడ ఒక యవల రొట్టెలను గురించి చెప్పబడుచున్నది. John the Gospel chapter 6, please read verses from 9 to 11. యోహాను సువార్త 6వ అధ్యాయము 9 మొదలుకొని 11 వరకు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోటు చాలా పచ్చికయుండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. There is a lad here which hath 5 barley loaves and 2 small fishes, but what are they among so many? And Jesus said, make the men sit down. Now there was much grass in the place, so the men sat down in number about 5,000. And Jesus took the loaves, and when he had given thanks, he distributed to the disciples, and the disciples to them that were set down, and likewise of the fishes as much as they would. Barley loaves. యవల రొట్టెలు. Jesus took the barley loaves in his hand. యేసు యవల రొట్టెలను తన చేతిలోనికి తీసుకుని ఉన్నాడు. So Jesus taking the poor and needy and despised and rejected and insignificant in the sight of others and the humble people, or God is making use of such people. యేసుక్రీస్తు అల్పులైన వారిని, దీనులైన వారిని, త్రోసివేయబడిన వారిని, గుర్తింపు లేని వారిని, ఇటువంటి తనను తాను తగ్గించుకొనుచున్న వారిని దేవుడు తమ చేతిలోనికి తీసుకొని తన నిమిత్తమై ఆయన వాడుకొనుచున్నాడు. God doesn't want great people and high profile people. దేవుడు గొప్ప వారినో లేకపోతే అత్యాధికులను ఆయన కోరుకొనటలేదు. God wants humble people. దేవుడు దీనులైన వారిని కోరుచున్నాడు. Yes, he wants to make use of such people. దేవుడు అటువంటి వారిని వాడుకోవాలని కోరుచున్నాడు. We read about the children of Israel. God is calling them a worm Jacob. దేవుడు తన జనులను ఇశ్రాయేలును చూచినప్పుడు పురుగు వంటి యాకోబు అనుచున్నాడు. Isaiah chapter 41 verse 14, fear not the worm Jacob. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వాక్యంలో పురుగు వంటి యాకోబు భయపడకుమని చెప్పుచున్నాడు. Why God is calling his people worm Jacob? ఎందుకొరకు దేవుడు తన జనులను పురుగు వంటి యాకోబు అంటున్నాడు? So worm is a small creature. ఆ యొక్క పురుగు చాలా అల్ప ప్రాణి. It cannot defend itself. అది తనను తాను కాపాడుకోలేదు. If you just press it with your finger, it will be crushed. మీ వేలతో నలిపివేసినట్లయితే అది నలిగిపోవును. It cannot fight back. అది తన్ను తాను తిరిగి పోరాడలేదు. So therefore defenseless, no strength, no power. ఎటువంటి భద్రత లేనటువంటి, ఎటువంటి బలము లేనటువంటి జీవి. That was the state of the children of Israel. ఇశ్రాయేలీయుల యొక్క స్థితి ఆ రీతిగానే ఉండెను. That means God was their strength. ఎందుకనగా దేవుడే వారి బలం. So God defended them. దేవుడు వారిని కాపాడి ఉన్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రం. Yes, this worm signifies smallness and without having any strength. ఈ యొక్క పురుగునున్నది అది ఒక అల్పమైన ప్రాణిగాను ఏ విధముగాను తను తాను కాపాడుకోలేని యుద్ధం చేయలేని స్థితిని చూపుచున్నది. Weakness and helplessness. ఒక బలహీనతతో కూడినటువంటి నిస్సహాయ స్థితిని చూపుచున్నది. So God wants to make use of such small mean creatures. అటువంటి అల్పమైన ప్రాణులను దేవుడు ఉపయోగించాలని చూస్తున్నాడు. So when we look at the life of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూచినప్పుడు there were many prophecies concerning Jesus Christ. యేసుక్రీస్తుని గురించి అనేక ప్రవచనాలు కలవు. One of the beautiful prophecy mentioned in the book of Psalm 22. 22వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు, so we read about Jesus, the 6th verse, but I am a worm and no man. 22వ కీర్తన 6వ వాక్యములో నేను నరుడను కాను, నేను పురుగును అని ఆయన చెప్పుచున్నాడు. Reproach of men and despised of the people. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. So this how Jesus was despised by others. యేసుక్రీస్తు ఇతరుల ముదముగా తిరస్కరింపబడి ఉన్నాడు. Jesus went through all the persecution, యేసుక్రీస్తు అన్ని విధములైన హింసల గుండా వెళ్ళి ఉన్నాడు. all the rejection, ప్రతి విధమైన తిరస్కారములు, all the reproaches. ప్రతి విధమైన నిందలు. So this how Jesus went through all the difficulties. యేసుక్రీస్తు ప్రతి విధమైన కష్టముల మధ్యలో వెళ్ళి ఉన్నాడు. Finally he crushed the head of Satan. చివరిగా సాతాను తలను ఆయన చితక తొక్కి ఉన్నాడు. So this how God wants to make use of his people. ఈ విధముగానే దేవుడు తన జనులను కూడా ఆయన ప్రయోగించగోరుచున్నాడు. So we should remain in the hands of the Lord, mighty God, as a barley bread. కావున మన దేవుడి శక్తివంతుడైన మన దేవుని చేతిలో యవ్వన రొట్టె వలె మనం ఉండాలి.
So if you humble ourselves, then God, knowing our hearts, he will take us in his hands and he will make use of us. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనకు హృదయమును ఎరిగిన దేవుడు మనల్ని తన చేతిలోనికి తీసుకొని తన నిమిత్తమై ఆయన వాడుకొనును. The problem with many of our lives, though we are nothing, we don't have any strength, but we want to show ourselves as though we are having strength. మనలో అనేకులతో ఉన్నటువంటి కష్టం ఏమిటి అంటే మనము ఏ విధముగాను ఒక లెక్కలేని విధముగాను ఎటువంటి బలము లేని వారుగాను ఉన్నప్పటికీ మనల్ని మనమే గొప్పగా చూపుకుంటున్నాం. I'm somebody, I'm so and so. కొంతమంది ఇంకొక విధముగా. No. So that will make us to keep us away from the Lord. ఈ విధముగానే ఇట్టి రొట్టెనున్నది ఈ రీతిగా చేసినప్పుడు దేవునికి దూరముగా వెళ్ళిపోవచ్చున్నది. God cannot make use of such people. అటువంటి వారిని దేవుడు ప్రయోజనపరచడు. So may the Lord grant us grace to know our state, our frame, that we are dust, we are nothing, and let us humble ourselves and surrender our lives in the hands of the mighty God. కావున మనల్ని మనమే దేవునికి చేతిలో తగ్గించుకొని దేవుడు మనల్ని ఉపయోగించు నిమిత్తమై ఆయన శక్తివంతమైన చేతిలో అణిగి మణిగి ఒప్పగించుకోవాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. Not only that, అంత మాత్రమే కాక fourth important aspect of this bread is, ఈ యొక్క యవల రొట్టెను గుర్చినటువంటి నాలుగవ అందమైన కార్యము, so this was a tumbling bread, that is rolling and moving bread. అది దొర్లుచు వెళ్ళుచున్నటువంటి ఒక రొట్టె. Normally you cannot find bread moving, isn't it? సాధారణంగా ఒక రొట్టె అది కదులుతూ వెళ్తున్న చూడలేం. But this bread was a very special bread. కానీ ఈ యొక్క రొట్టెను అది చాలా ప్రత్యేకమైనది. So this bread was moving and tumbling and rolling. ఈ యొక్క రొట్టెనది దొర్లుచు వెళ్ళుచు ఉన్నది. Beloved, God has chosen you and me as a tumbling bread. మనల్ని దేవుడు మన ప్రతి ఒక్కరిని దొర్లుచు పొర్లుచు ఉన్న రొట్టెగా కోరుకొనుచున్నాడు. So not to simply sit passive, simply nothing doing in our lives. ఏ నిష్క్రియ క్రియలేని వారముగా ఎటు మౌనముగా ఉండడం మితమై కోరుకుంటలేదు. Yes, we need a move in our lives. మన జీవితములో ఒక కదలిక మనకు కావాలి. Yes, we need to move and tumble like this bread. ఇటువంటి రొట్టె వలె మనము కూడా దొర్లుచు ఉండే వారమై ఉండాలి. Praise be to God. దేవునికి స్తోత్రం. And we read in this same portion, other version of the English Bible, ఈ యొక్క ఇదే వాక్య భాగముని ఇంకొక తర్జుమాలో వ్యాఖ్యానములో మనం చూచినప్పుడు it is mentioned a round loaf of barley bread. ఇది ఒక గుండ్రముగా ఉన్నటువంటి ఒక రొట్టె. Round loaf of barley bread. అది గుండ్రముగా ఉన్నటువంటి ఒక యవల రొట్టె. Then very easy to roll. అది చాలా సులభముగా దొర్లును. Praise be to God. దేవునికి స్తోత్రం. It was a special bread. అది ఒక ప్రత్యేకమైన రొట్టె. So therefore in Logos and International Standard Versions, different versions of the English Bible is mentioned like this. ఇక ఆంగ్ల పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఇతర తర్జుమాలో మనం చూసినప్పుడు A cake of barley bread rolling. ఒక యవ్వల రొట్టెనున్నది దొర్లుచు ఉన్నది. The word cake in the Hebrew word, it is mentioned like this. రొట్టె అన్నటువంటి ఒక మాటకు హెబ్రూ భాషలో ఈ రీతిగా చెప్పబడినది. The Hebrew word is silul, T-S-E-L-O-O-L, silul. సీలు అన్నటువంటి ఒక మాట. It's a word which occurs nowhere else in the Bible. వేరే ఏది కాదు. So this silul means round loaf. ఇది ఒక గుండ్రని రొట్టె. Round loaf. ఒక గుండ్రని రొట్టె. So therefore it was rolling and tumbling. ఇది దొర్లుచు అది పొర్లుచు ఉన్నది. Beloved, in our spiritual life, మనకి జీవితంలో ప్రియులారా, God wants to destroy all the enemies through us. మన మూలముగా దేవుడు ప్రతి శత్రు శక్తులను నిర్మూలం చేయకోరుచున్నాడు. For that, each and every child of God should be a rolling and tumbling bread. దీని కొరకై మనం ప్రతి ఒక్కరము దొర్లుచు ఉన్నటువంటి యవన రొట్టెగా ఉండాలి. That means it has to move. మనము ఒక కదలిక కలిగిన వారమై ఉండాలి. It is moving and rolling and tumbling and finally smote that Midian's tent. అది కదలుచు పొర్లుచు దొర్లుచు మిద్యానీయుల గుడారమును పడద్రోసి ఉన్నది. So without moving you cannot get anything, you cannot smite. ఎటువంటి కదలిక లేకుండా మీరు మీ కొరకు ఎటువంటి కార్యములు పొందలేరు, శత్రువులను జయించలేరు. Some people you would have heard about their testimonies. I wanted to receive the Holy Spirit, but God should not shake me, God should not make me to jump like that others. కొంతమంది వారు సాక్ష్యములు చెప్పుచున్నారు, ఈ విధముగా నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలని కోరుచున్నాను, కానీ దేవుడు నన్ను కదిలించకూడదు, నన్ను దేవుడితో విసిరివేయకూడదు, నేను పైకి కిందకి గెంతకూడదు అంటుంటారు. Silently I should get the Holy Spirit, receive the Holy Spirit without speaking any tongue, without any noise. చాలా మౌనముగా చాలా నిదానముగా నేను అభిషేకం పొందాలి, ఎటువంటి గట్టిగా అన్య భాషలు మాట్లాడకూడదు, ఏ విధంగా కదలిక ఉండకూడదు అంటున్నారు. That is impossible. అది చాలా అసాధ్యమైనది. Praise be to God. దేవునికి స్తోత్రం. Yes, there should be a move in your life. అవును, మీ జీవితంలో ఒక కదలిక కావాలి. God created
created everything, దేవుడు సమస్తమును కలిగించి Spirit of the Lord was moving upon the face of the water. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. If there is a moving of the Holy Spirit, పరిశుద్ధాత్మకు ఒక కదలిక ఉన్నది. if there is a moving of the Holy Spirit in your life, you will be moving in your life. పరిశుద్ధాత్మిక సంచారము కదలిక మీ జీవితంలో ఉన్నప్పుడు మీలో ఒక కదలిక కలుగును. So how can you receive that experience? అటువంటి అనుభవాన్ని ఏ రీతిగా పొందుకొనగలరు? First of all, you should be led by the Holy Spirit. మొట్టమొదటిగా మీరు ఆత్మ మూలముగా నడిపించబడాలి. Yes, if you have the anointing in your life, ఆ అభిషేకం మీ జీవితంలో ఉన్నప్పుడు yes, the Spirit of God will take you and give you that beautiful experience. ఆత్మ దేవుడు మిమ్మును తమ చేతులలోకి తీసుకొని అటువంటి అందమైన అనుభవాన్ని ఇచ్చును. Therefore we find in the Old Testament, అందుకొరకు పాత నిబంధనలు చూసినప్పుడు so Spirit of the Lord came upon many judges, అనేక న్యాయాధిపతుల మీద ఆత్మదేవుడు దిగి ఉండెను. like Othniel and Jephthah ఒత్నియేలు, యెఫ్తా, and Samson సంసోను, and many other people. ఇతర అనేక వ్యక్తులు So they were moved by the Spirit of God. వారందరూ దేవుని ఆత్మ మూలముగా కదిలించబడి So ఉన్నారు. they were able to do a great and mighty things. వారు దేవుని కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. They were able to fight the battle and crush the enemies. వారు యుద్ధములు చేసి శత్రువును నలగదొక్కి ఉన్నారు. So without moving of the Holy Spirit in your life, you cannot get victory over your enemies. మీ జీవితంలో ఆత్మ దేవుని క్రియలు సంచారములు లేకపోతే ఆ శత్రువుల మీద మీరు జయము నొందలేరు. Yes, you should be led by the Holy Spirit. అవును, మీరు ఆత్మ దేవుని మూలముగా నడిపించబడాలి. So in order to be led by the Holy Spirit, you must be filled with the Holy Spirit. ఆత్మ దేవుని మూలముగా నడిపించబడాలి అన్నట్లయితే మీరు ఆత్మతో నింపబడాలి. Yes, therefore we read about Jesus Christ. అందుకొరకే మనం యేసును గురించి చదివినప్పుడు Gospel of Luke chapter 4 verse 1 లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యమునందు and 14. 14వ వాక్యము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. And Jesus, being full of the Holy Ghost, returned from Jordan and was led by the Spirit into the wilderness. And Jesus returned into the power of Spirit into Galilee, and then went out a fame of him through all the region around about. Jesus being full of the Holy Ghost. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై Jesus returned in the power of the Spirit. యేసుక్రీస్తు ఆత్మ బలముతో తిరిగి వచ్చి ఉన్నాడు. See, if you want to move in your life, మీ జీవితంలో ఒక కదలిక కావాలంటే, if you want to roll and tumble like that bread, ఆ యొక్క రొట్టె వలె మీరు బొర్లుచు దొర్లాలంటే, if you want to smite your enemies, మీ శత్రువులు మీరు కొట్టాలి అంటే, you must be filled with the Holy Spirit and led by the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. When you see the ball, football or any other ball full of air inside, ఒక బాగా గాలితో నింపబడినటువంటి ఒక బంతిని చూచినప్పుడు, so when the player kicks the ball, then is flying. అది యొక్క బంతిని కాలుతో తన్నగానే అది ఎగిరి వెళ్ళిపోవును. No air, గాలి లేకపోతే, only half of the air inside, సగంతోనే గాలి ఉంటే it won't go. అది వెళ్ళదు, It will move here and then fall. ఇక్కడే దగ్గరలోనే పడుతుంది. So this is what happening to many people. ఈ విధంగా అనేక మందికి జరుగుతున్నది. Beloved, our lives should always be filled with the Holy Spirit. కావున ప్రియమైన వారలారా, మన జీవితం ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడాలి. Holy Spirit should take control of our lives. పరిశుద్ధాత్ముడు మన జీవితమును అదుపులోనికి తీసుకోవాలి. Only then we can find a moving in our life. అప్పుడు మాత్రమే ఆయన యొక్క కదలిక సంచారం మన జీవితంలో చూడగలం. Holy Spirit will move in you. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో అల్లాడుచున్నప్పుడు, Praise be to God. దేవునికి స్తోత్రం. Yes, this is how Jesus overcame a devil in the trial. ఈ రీతిగానే యేసుక్రీస్తు శోధన సమయంలో అపవాదిని జయించి ఉన్నాడు. Jesus set a beautiful example before us. మన ముందు యేసు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మాదిరి నుంచి ఉన్నాడు. Jesus overcame devil by filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై యేసు అపవాదిని జయించి ఉన్నాడు. How much more we should be filled with the Holy Spirit. మనము ఇంకా ఎంత అధికముగా ఆత్మతో నింపబడాలి. And another important thing, how we can have the move and roll and smite the enemies. మన ఇంకొక విధముగా మనం ఏ రీతిగా ఇక కదలికను దొర్లి శత్రువులను నశింపజేసే విధానం చూస్తున్నాం. There is a move in the name of the Lord. అది యేసుక్రీస్తు యొక్క నామములో కదులుచున్న కదలిక. So the name of the Lord is having a great power. దేవుని నామమన్నది గొప్ప శక్తి కలిగినది. So when you confess the name of the Lord, మీరు దేవుని యొక్క నామమును ఒప్పుకోలు చేసినప్పుడు, you can enjoy great power and move in your life. మీ జీవితంలో గొప్ప శక్తిని, ఒక గొప్ప కదలికను అనుభవించగలరు. Praise be to God. దేవునికి స్తోత్రం. Psalmist was saying, కీర్తనకారుడు చెప్పుచున్నప్పుడు, the book of Psalm 18 verse 29, 18వ కీర్తన 29వ వాక్యము, for by thee I have run through a troop,
నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును. And by my God have I leaped over a wall. నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును. All with the power of the Holy Ghost. అంతయు పరిశుద్ధాత్మ శక్తి మూలముగా, By thee, నీ మూలముగా, by my God, నా దేవుని సహాయం వలన, in the name of the Lord. దేవుని నామములో, There's a power in the name of the Lord. దేవుని నామములో శక్తి కలదు. There's a tremendous power in the name of the Lord. దేవుని నామములో అద్భుతమైన శక్తి కలదు. There's a healing power in the name of the Lord. దేవుని నామములో స్వస్థపరచు శక్తి కలదు. There's a power in the name of the Lord to crush all the enemies. ప్రతి శత్రువులను నలగగొట్టు నిమిత్తమైన శక్తి దేవుని నామములో కలదు. When David was facing a giant Goliath, దావీదు రాక్షసుడైన గొల్యాతును సంధించినప్పుడు how he challenged giant Goliath, ఏ రీతిగా గొల్యాతును సవాలు విసిరినాడు? he said, I come unto thee. నేను నీ యొద్దకు వచ్చుచున్నా. I come to thee in the name of the Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా నామములో నీ విరోధముగా వచ్చుచున్నాను. 1 Samuel chapter 17 verse 45 we read, మొదటి సమూయేలు 17:45 నందు, then said David to the Philistine, thou comest unto me with the sword and with the spear and with the shield, but I come to thee in the name of the Lord of hosts, the God of the armies of Israel, whom thou hast defied. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను. Yes. 48 was last portion we read, and ran toward the army to meet the Philistine. 48వ వాక్యమునందు దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి, The name of the Lord made him to run against that giant Goliath. యెహోవా నామము దావీదును ఆ రాక్షసుడైన గొల్యాతుకు విరోధముగా పరిగెత్తుకొని వెళ్ళుటకు సహాయం చేసినది. As he confessed the name of the Lord, దేవుని నామమును ఒప్పుకోలు చేయగా the power of God strengthened him. దేవుని శక్తి అతని He బలపరిచినది. was greatly encouraged and strengthened with that strength, and he ran against that enemy. అతడు గొప్పగా ధైర్యమునంది బలమునందిన వాడై శత్రు సైన్యముకు విరోధముగా పరిగెత్తుకొని వెళ్ళి ఉన్నాడు. Yes, there is a move in the name of the Lord. అవును, దేవుని నామములో ఒక కదలిక కలదు. Don't keep quiet, just confess the name of the Lord. మౌనముగా ఉండవద్దు, దేవుని నామాన్ని ఒప్పుకోలు చేస్తూ ఉండండి. Whatever the problems you face, మీకు ఎదురయ్యే సమస్యలు whatever the ఏదైనప్పటికీ, trials and difficulties you face in your life, మీ జీవితంలో ఎటువంటి శోధనలు కష్టములు ఎదురైనప్పటికీ, you may be facing giant like Goliath. ఒకవేళ రాక్షసుడైన గొల్యాతు వంటి సమస్యలుగా ఉండవచ్చును. So many other problems are standing before you like a Goliath. ఆ గొల్యాతు వల్ల ఇతర సమస్యలు ఇబ్బందులు మీకు విరోధముగా ఉండవచ్చును. But our God is able to give you victory over all your enemies. కానీ మన ప్రతి శత్రువుల మీద దేవుడు మనకు జయమిచ్చువాడై ఉన్నాడు. Because there is no other name greater than and higher than the name of Jesus. యేసుక్రీస్తు నామము కంటే అధికమైన గొప్పదైన వేరే ఏ నామము లేదు. Every knee should bow before him. ఆయన ఎదుట ప్రతి మోకాళ్ళు వంగవలెను. Every tongue should confess the Lord Jesus Christ is the Lord. ప్రతి నాలుకయు యేసుక్రీస్తే దేవుడిని ఒప్పుకొనవలెను. For the glory of the Father. దేవుని తండ్రి నామ మహిమార్థమై. Yes, the name of Jesus is higher than any other name. యేసుక్రీస్తు నామము ప్రతి నామముల కంటే పై నామము. So when you confess the name of Jesus, యేసుక్రీస్తు నామమును ఒప్పుకోలు చేసినప్పుడు devil will tremble. అపవాది వణుకును. He will flee from you. మీ ఎదుటి పారిపోవును. Praise be to God. దేవునికి స్తోత్రం. Yes, God wants to give us victory. అవును, దేవుడు మనకు జయము ఇవ్వగోరుచున్నాడు. Not only that, అంత మాత్రమే కాక faith also has a move. విశ్వాసములోను కదలిక కలదు. We find by faith Noah moved by faith, and Noah built a huge ark. విశ్వాసము మూలముగా నోవహు ఒక గొప్ప ఓడను కట్టి ఉన్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రం. We read Hebrews chapter 11 verse 7. హెబ్రీలు 11వ అధ్యాయము 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. By faith Noah, being warned of God of things not seen as yet, moved with fear, prepared an ark to the saving of his house, by the which he condemned the world and became heir of the righteousness which is by faith. By faith Noah, being warned of God of things not seen as yet, moved with fear. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై. There is a move in the faith. అక్కడ భయములో ఒక కదలిక కలదు. If you have faith, then you will move, you will roll like a bread. విశ్వాసములో ఒక కదలిక కలదు. ఆ కదలిక మూలముగా ఆ రొట్టె వలె మీరు దొర్లగలరు. The whole Bible we find many people they had a
great faith. With that faith they moved. పరిశుద్ధ గ్రంథమంతటిని చూచినప్పుడు అనేక మంది గొప్ప వ్యక్తులు విశ్వాసం కలిగిన వారైండిరి. ఆ విశ్వాసం మూలముగా వారు కదలికనుంది దేవుని కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. The Gospel of Mark chapter 5 verses from 25 to 34, we read about a story of a woman had issue of blood for 12 long years. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 మొదలుకొని 34వ వాక్యం వరకు చదివినప్పుడు రక్తస్రావం రోగం కలిగినటువంటి ఒక స్త్రీ దేవుని మూలంగా స్వస్థతను చూస్తున్నాం. Despite all her weaknesses and difficulties and pain and agony in her whole body for 12 long years, by faith she moved and came from behind the press and touched the hem of the garment of Jesus. 12 ఏళ్ల నుండి తన శరీరములో ఉన్నటువంటి వ్యాధులు బలహీనతలు పలు విధమైన వేదనల మూలముగా నింపబడినప్పటికీ స్త్రీ విశ్వాసముతో కదలి వచ్చి యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఉన్నది. She did not look at her own weakness. తన శరీరములోని బలహీనత చూడలేదు. She did not look at the crowd. How can I go through the press? జన సమూహమును వారిని దాటుకొని ఏ రీతిగా వెళ్ళగలను చూడలేదు. So how is it possible? Is it impossible? It is impossible. సాధారణంగా చూస్తే అది అసాధ్యమైన కార్యం. She never gave room for such a thought. అటువంటి ఆలోచనగా ఆమె చోటు ఇవ్వలేదు. She developed faith in her life. తన జీవితంలో విశ్వాసమును అధికం చేసుకున్నది. Beloved, faith has the move. విశ్వాసముకు ఒక కదలిక కలదు. Yes, if you have the faith, you will have the move in your life. విశ్వాసము మీకు ఉన్నట్లయితే మీ జీవితంలో ఒక కదలిక కూడా ఉన్నది. So faith cometh by hearing, hearing by the word of God. విశ్వాసమున్నది అది వినుట మూలముగా కలుగుతుంది, వినుట దేవుని వాక్యం వలన కలుగును. That woman had an issue of blood for 12 long years. She heard about Jesus. 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసును గురించి విని ఉన్నది. And not only that, she said by faith. అంత మాత్రమే కాక విశ్వాసంతో ఆమె చెప్పి ఉన్నది. If I touch his garment, I shall be whole. నేను ఆయన వస్త్రము లేక చెంగును ముట్టినట్లయితే చాలు బాగుందును. She heard and believed and spoke. ఆమె విని ఉన్నది, విశ్వసించి ఉన్నది, మాట్లాడి ఉన్నది. Nothing is impossible for God. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. So what God has put in your heart, as you speak the same words, God will say amen. దేవుడు మీ హృదయములో ఏదైతే ఉంచుచున్నాడో దానిని ఆ రీతిగానే పలుకుడి, దేవుడు దానిని ఆమేన్ అని పలుకును. God will do it in your life. దేవుడు దానిని మీ జీవితంలో చేయును. Praise be to God. దేవునికి స్తోత్రం. Faith has the move. విశ్వాసముకు కదలిక కలదు. So by faith let us move and roll and tumble and smite all the evil powers. విశ్వాస మూలముగా యవల రొట్టెవలే దొర్లుచు పొర్లుచు మనము గుడారముకు వెళ్ళి దానిని పడగొట్టుదాం. God is with us and God is going to do a great and mighty things in our lives. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మన మూలముగా గొప్ప కార్యములు, శక్తివంతమైన కార్యములు చేయును. Not only that, finally we find about this bread. అంత మాత్రమే కాక ఈ రొట్టెను గురించి చూచినప్పుడు it's a smiting, destroying bread. ఇది ఒక నిర్మూలన చేయనటువంటి రొట్టె. It is not only simply tumbling and rolling. అది సాధారణముగా ఏదో కేవలం దొర్లుచు పొర్లుచు ఉన్న రొట్టె మాత్రమే కాదు. It is mentioned Judges chapter 7 verse 30, last portion, and came unto a tent and smote it that it fell. అంత 7వ అధ్యాయం 13వ వాక్యం చివరిలో చూసినప్పుడు అది దొర్లుచు వచ్చి మిద్యానీయులకు గుడారమును పడగొట్టి తలకిందులుగా చేసినది. And overturned it. దాన్ని తలకిందులుగా చేసినది. See, when you read this portion, when you imagine, don't think this tents are so big tents. ఈ యొక్క వాక్యమును మీరు చదువుతూ ఉండగా మీరు ఏదో యొక్క గుడారములు చాలా పెద్ద పెద్ద గుడారములు అనుకోవద్దు. So in order to smite the tent and to make the tent to fall, the bread may be very huge, giant bread. ఈ విధముగా పెద్ద పెద్ద గుడారములు ఒకవేళ గుడారమును పడగొట్టాలి, దాన్ని తలకిందులుగా చేయాలన్నట్లయితే ఈ యొక్క రొట్టెనుది చాలా ఒక ఆకారంలో పెద్ద రొట్టెగా ఉండాలనుకోవద్దు. No, not a so huge or giant bread, rolling bread. No. ఆ యొక్క రొట్టెనుది దొర్లుచున్నటువంటి రొట్టె చాలా ఒక పెద్ద ఆకారంలోని రొట్టె అనుకోవద్దు. Normal size. చాలా సాధారణమైనటువంటి ఆకారం. But that was filled with the power of God. కానీ అది దేవుని శక్తితో నింపబడి ఉన్నది. This is what our God is doing with us. అవును, దీనిని దేవుడు మనతోను చేయుచున్నాడు. This bread is not an ordinary bread, smiting, destroying bread. ఈ యొక్క రొట్టె సాధారణమైనది కాదు, గాని అది పడగొట్టునది, అది నిర్మూలం చేయనట్టు రొట్టె ఉన్నది. That speaks of our victory over our enemies. అవును, ఈ విధముగానే మన శత్రువుల మీద మనం జయమును పొందుచున్నాం. God wants to destroy all our enemies through us. మన మూలముగా దేవుడు మన ప్రతి శత్రువులను నిర్మూలం చేయగోరుచున్నాడు. How can we overcome all our enemies? మన శత్రువులను ఏ రీతిగా మనం జయించగలం? How can we destroy all our enemies? మన శత్రువులందరిని ఏ రీతిగా జయించగలం? By the blood of the lamb. గొర్రెపిల్ల రక్త మూలముగా. Revelation chapter 12 verse 11 we read.
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యంలో చదువుతున్నప్పుడు Revelation 12:11. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. And they overcame him by the blood of the Lamb and by the word of their testimony, and they loved not their lives until the death. Yes, by the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తమును బట్టి. Yes, the blood of Jesus Christ was shed on the cross. యేసుక్రీస్తు యొక్క రక్తము కల్వారి శిలువలో కార్చబడినది. Jesus shed all his last drop of his blood on the cross. శిలువలో ప్రభు యేసుక్రీస్తు తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కాల్చి ఉన్నాడు. Not only to forgive our sins, cleanse our sins, మనకు పాపములు మాత్రమే క్షమించడం కాదు, but to give us victory over all our enemies. మన ప్రతి శత్రువుల మీద మనకు జయమిచ్చుటకు. There's a great power in the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తములో అంతటి గొప్ప శక్తి కలదు. There is victory in the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తములో జయము కలదు. So if you believe that and take the blood of the Lamb against the enemies, you will get victory. మీరు ఆ రక్తమును విశ్వసించి ఆ రక్తమును శత్రువులకు విరోధముగా మీరు తీసుకొని వెళ్ళినట్లయితే జయమును అందుదురు. Not only that, by the word of their testimony. అంత మాత్రమే కాక వారి యొక్క సాక్ష్యమును బట్టి. If the word is given to us in our hearts, if we live according to the word of God, then we will be a testimony for the word of God. మన హృదయములో మనకి ఇవ్వబడినటువంటి దేవుని వాక్య ప్రకారముగా మనం జీవించినప్పుడు మనము దేవుని కొరకు సాక్ష్యవంతమైన జీవితం చేయించున్నాం. So as we confess the word of the Lord, దేవుని యొక్క వాక్యమును మనం ఒప్పుకోలు చేయించినప్పుడు, yes, we will get victory over all our enemies. మన ప్రతి శత్రువుల మీద మనం జయం పొందుచున్నాం. Not only that, victory through Jesus Christ. అంత మాత్రమే కాక యేసుక్రీస్తు మూలముగా జయం. We find everything, even victory, in Jesus' name. యేసుక్రీస్తు నామములో సమస్తమును జయమును కూడా పొందుకొనుచున్నాం. 1 Corinthians chapter 15 verse 57 we read. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 57వ వాక్యమునందు, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. But thanks be to God which giveth the victory through our Lord Jesus Christ. Thanks be to God which giveth us the victory through our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించు దేవునికి స్తోత్రము కలుగును గాక. Yes, our God is giving us victory through Jesus Christ. మన దేవుడు మనకు యేసుక్రీస్తు మూలముగా జయమిచ్చుచున్నాడు. So we cannot get victory with our own strength. మనకు స్వంత బలం మూలముగా మనం జయం పొందలేం. Yes, we don't have any strength at all. మనకి ఎటువంటి బలమును లేదు. Therefore we take the name of Jesus. మనం యేసుక్రీస్తు నామమును చేపట్టుదాం. Therefore we come to Christ. మనం క్రీస్తు ఎదుగు వచ్చినప్పుడు, Therefore we live in Christ. అందుకొరకే మనం క్రీస్తులో జీవించాలి. Because in Christ we find victory. ఎందుకనగా క్రీస్తులో మనకు జయం కలదు. Praise be to God. దేవునికి స్తోత్రం. Yes, our God is able to do a great and mighty things in us and through us. మనలోను మన మూలముగాను దేవుడు గొప్ప శక్తివంతమైన కార్యములు చేయును. Yes, this cake of barley bread turned to be a sword of Gideon. ఈ యొక్క యవన రొట్టెనున్నది గిద్యోని యొక్క ఖడ్గముగా మార్చబడినది. Sword of Gideon turned to be a sword of the Lord. గిద్యోని యొక్క ఖడ్గము దేవుని యొక్క ఖడ్గముగా మార్చబడినది. It's a pure work of God. ఇది దేవుని యొక్క స్పష్టమైన క్రియ. Yes, God wants to do a great and mighty things in His name. దేవుడు మన మూలముగా తన నామములో గొప్ప కార్యములు చేయగోర్చున్నాడు. And for His glory. తన నామ మహిమార్థమై. That no man can boast about themselves. తమను తామును గురించి ఎవరు అతిశయపడకుండుటకు. Yes, as we trust in the name of the Lord. మనము దేవుని యొక్క నామములో నిరీక్షించినప్పుడు, As we confess the name of the Lord. దేవుని నామాన్ని ఒప్పుకోలు చేసినప్పుడు, As we are united as a cake of barley bread, as a one body of Christ. మనము యొక్క యవన రొట్టె వలె ఒక్క రొట్టె వలె క్రీస్తు యొక్క శరీరములోనికి జత చేయబడినప్పుడు, Yes, in Christ we will find victory. క్రీస్తులో మనకు జయము కలదు. Now, you would have heard about a great Napoleon, ఒక నియంతైన నెపోలియన్ గురించి మనం విని ఉన్నాం. Napoleon Bonaparte. నెపోలియన్ బోనాపార్ట్. He was a great warrior. అతడు గొప్ప యుద్ధ వీరుడు. Yes, he was the emperor of France. అతడు ఫ్రాన్స్ చక్రవర్తిగా ఉండెను. In a young age he conquered many nations. తనకి యవ్వన ప్రాయములోని అనేక దేశాలు జయించి ఉండెను. Once he said like that. ఒకసారి రీతిగా చెప్పి ఉన్నాడు, So battles are won. ఆ యుద్ధములన్నీ ఒకటి, not by men but by man. ఆ యుద్ధములన్నీ అతడు జయించి ఉన్నాను మనుషుల మూలముగా కాదు గాని మనుష్యుని మూలముగా. Victories are won. జయములన్నీ పొంది ఉన్నాను. not by Christians but by Christ. క్రైస్తవుల మూలముగా కాదు గాని క్రీస్తు మూలముగా. It is our privilege and joy
to share in his victory. ఈ విధముగా ఆయనకి జయమును మనము అనుభవించిన నిమిత్తమై దానిలో మనం పాలు పొందు నిమిత్తమై అది మనకి ధన్యత అయి ఉన్నది. As a captain of the host, our Jesus is going before us. సైన్యములకు అధిపతి దేవుడిగా మన దేవుడు యేసు ముందు వెలుచున్నాడు. In this new year, our captain of the host, Jesus is going before us. ఈ క్రొత్త సంవత్సరములో మన సైన్యములకు అధిపతి దేవుడు మన ముందుగా వెలుచున్నాడు. Fighting all our battles. ఆయన మనకి యుద్ధములను చేయును. Yes, giving us victory over all our enemies. మన ప్రతి శత్రువుల మీద ఆయన మనకు జయమిచ్చును. Yes, we are all his host, just following our captain. మనమందరమును మనకి సైన్యాధిపతిని వెంబడించుచున్న సైన్యముగా ఉన్నాము. How many of you want victory in your life? మీ జీవితంలో ఎంతమంది జయం How many పొందగోరుచున్నారు? of you want to overcome all your enemies? మీ శత్రువులందరినీ ఎంతమంది జయించుకోరుచున్నారు? Just surrender your life like a cake of barley bread. అయితే ఎవ్వల రొట్టె వలె మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. God has a great plan and purpose concerning each one of us. మన ప్రతి ఒక్కొక్కరిని గురించి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక కలదు. The church should be a victorious church. సంఘము జయం పొందిన సంఘముగా ఉండాలి. Surely God will give us victory. నిశ్చయముగానే దేవుడు మనకు జయమిచ్చును. Only the overcomers will inherit the throne of God. జయవీరులు మాత్రమే సింహాసనము స్వతంత్రించుకొందురు. As we surrender our lives into the hands of the Lord. మన జీవితం దేవుని చేతుల్లో సమర్పించుకొనుచుండగా Yes, surely God is going to do a great and mighty things in our lives. దేవుడు మన జీవితం మూలముగా గొప్ప కార్యములు మహత్కార్యములు చేయును. May the Lord bless us all through these words. ఈ యొక్క వాక్యముల మూలముగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడయ్యున్నాడు. యేసు మనకు తోడయ్యున్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. యూదా గోత్రపు యేసు సింహమై గర్జించు గురముల శబ్దముతో. యూదా గోత్రపు యేసు సింహమై గర్జించు గురముల శబ్దముతో. శత్రువు సైన్యమంతటిని తుత్తునియలుగా చేసి ఉన్నాడు. శత్రువు సైన్యమంతటిని తుత్తునియలుగా చేసి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సర్వాధికారియగు ప్రభువా సదాకాలం యుగాంతం వరకు. సర్వాధికారియగు ప్రభువా సదాకాలం యుగాంతం వరకు. నీతో కూడా ఉన్నానని జయం మీద జయం పొంది సాగెను. నీతో కూడా ఉన్నానని జయం మీద జయం పొంది సాగెను. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడయ్యున్నాడు. యేసు మనకు తోడయ్యున్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడయ్యున్నాడు. యేసు మనకు తోడయ్యున్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. యేసు మనకు తోడయ్యున్నాడు. యేసు మనకు తోడయ్యున్నాడు. జయము మనకు నిశ్చయమిగా, నిశ్చయమిగా. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా.
hallelujah, 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 hallelujah. நமது தேவன் ஜெயத்தை தருகிற தேவன். మన దేవుడు జయమునిచ్చు దేవుడు. గిదియోనుకు தேவன் ஜெயத்தை தந்தார். గిద్యోనుకు దేవుడు జయమిచ్చి ఉన్నాడు. அந்த ஜெயத்தை தருகிற தேவன் இந்த மாலை வேளையில் நமது மத்தியே உலாவி கொண்டிருக்கிறார். ఆ జయమును గ్రహించు దేవుడు ఈ సాయంకాలమందు మన మధ్యలోను అల్లాడుచున్నారు. அந்த ஜெயத்தை எப்படி பெற்றுக்கொள்ளலாம் என்று நாம் வேத வசனத்திலூടെ கேட்டோம். ఆ జయమును ఏ రీతిగా పొందుకొనగలమని వాక్యమూలముగా వినియున్నాం. பாளையத்தில் இருவர் பேசிக் கொண்டிருந்தார்கள். పాలెములో ఇద్దరు మాట్లాడుకొనుచుండిరి. அவர் ஒருத்தர் ஒரு சொப்பனம் பார்த்தார். ఒకడు కలకని కలిగినాడు. ஒரு பார் கோதுமை அதனால் செய்யப்பட்ட அப்பம் உருண்டு வந்து பாளையத்தில் மீதியானோட பாளையத்தில் வந்து விழுந்தது. యవల మూలముగా చేయబడిన ఒక రొట్టెనున్నది, అది దొర్లుకొని వచ్చి మిద్యానీయుల పాలెములో పడెను. அந்த பாளையம் அழிக்கப்பட்டது. ఆ యొక్క పాలెమంతయు నశింపబడెను. அந்த அப்பத்தினுடைய பல பகுதிகளை நாம் இப்போது கேட்டோம். ఆ రొట్టె యొక్క పలు భాగములు ఇప్పుడు మనం వినియున్నాం. அது நம்முடைய அனுபவத்தில் நாம் அனுபவிப்போம் ஆகில் దానిని ఇప్పుడు మన అనుభవములోనికి తీసుకొని వద్దాం. மீதியானருடைய எல்லா வல்லமைகளை மேற்கொள்ள முடியும். మిద్యానీయుల యొక్క ప్రతి శక్తులను మనం జయించగలం. முதலாவது அப்பத்தினுடைய ஒரு பகுதி கேளுங்க. మొదటిగా ఆ యొక్క రొట్టె యొక్క ఒక అనుభవము. அந்த அப்பம் என்பது ஒரு சரீரத்தை வெளிப்படுத்துகிறது என்று ஆவியானவர் சொன்னார். ఆత్మదేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆ రొట్టె ఒక్క శరీరమును చూపుచున్నది. అభిషేకத்தினால் நாம் ஒரு சரீரமாக மாற்றப்பட்டோம். అభిషేక మూలముగా మనము ఒక్క శరీరముగా మార్చబడి ఉన్నాం. அந்த அபிஷேகத்தை நீ பாதுகாத்தால், ఆ అభిషేకమును మనం కాపాడుకుంటే நீ எல்லாவற்றையும் ஜெயிக்க முடியும். మనము సమస్తమును జయించగలము. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இரண்டாவது பகுதி రెండవ భాగము தேவ சமூகத்தை வெளிப்படுத்துகிறது. దేవుని సముఖమును చూపు. தேவ சமூகத்தில் ஒரு அக்கினி உண்டு. దేవుని సముఖములో ఒక అగ్ని కలదు. தேவ சமூகத்தை பாதுகாத்தால், దేవుని సముఖమును మనం కాపాడుకున్నప్పుడు அந்த அக்கினி உனக்குள்ள கிரியை செய்யும். ఆ అగ్ని మనలో క్రియ చేయును. அந்த அப்பமானது மீதியானுடைய பாளையத்தில் விழுந்து அழிக்கப்பட்டது போல, ఆ యొక్క రొట్టెనున్నది మిద్యానీయుల పాలెములోనికి దొర్లుకొని వచ్చి వారు నశింపజేసిన தேவ రీతిగా சமூகத்தில் உள்ள அக்கினியினால் மீதியானுடைய பாளையத்தை அழித்து போடலாம். దేవుని సముఖములోని అగ్ని మూలముగా మిద్యానీయుల పాలెమును నశింపచేయవచ్చును. மூன்றாவதிగా அந்த அப்பமானது ஒரு எளிமையை வெளிப்படுத்துகிறது. ఆ యొక్క రొట్టెనున్నది ఒక దీన స్థితిని చూపుచున్నది. பார்லி பிரெட் என்று பாஸ்டர் சொன்னார். ఆ యొక్క యవల రొట్టెని పాస్టర్ గారు చెప్పి ఉన్నారు. தேவனுக்கு மகிமை. దేవునికి స్తోత్రం. அந்த பையனுடைய கையில் காணப்பட்ட 5 அப்பம், ఆ యొక్క చిన్నవాని చేతిలో కనబడినటువంటి 5 యవల రొట్టెలు. அவன் ஒரு ஏழை குடும்பத்தில் பிறந்தவன். ఒక బీద కుటుంబములో జన్మించిన వాడు. இதே போல ఈ రీతిగానే நம்முடைய ஜீவியத்தில் మన జీవితములో அந்த அப்பமான எளிமையின் ஜீவியம், ஏழையான ஜீவியம், தாழ்மையின் ஜீவியம் இருந்தால் அந்த மீதியானரை நாம் ஜெயிக்க முடியும். ఆ యొక్క యవల రొట్టె వంటి ఒక సాధారణమైన జీవితము, దీనమైన జీవితము, తగ్గింపుతో కూడిన జీవితము మనం జీవించినట్లయితే మిద్యానీయులను మనం జయించగలము. அடுத்து அந்த அப்பம் என்பது తరువాతగా రొట్టెనున్నది ஆவியில் பலப்பட்டு ஜீவிக்கிற ஜீவியம் என்று சொன்னார். ఆత్మలో బలపడి జీవించే జీవితం అని చెప్పి ఉన్నారు. యేసు ఆవిயில் నిరంపినాர். యేసు ఆత్మతో నింపబడి ఉన్నాడు. பாஸ்டர் சொன்னார், லூக்கா 4ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலும் 14ஆம் வசனத்திலும் அவர் ஆவியில் நிறைந்தவராய். పాస్టర్ గారు చెప్పినారు లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యములోను 14వ వాక్యములోను యేసు ఆత్మతో నింపబడినవాడు. యేసు అభిషేకం பெற்றார். యేసు అభిషేకం పొంది ఉన్నాడు. அவர் அமைதியாய் இருக்கவில்லை. ఆయన మౌనముగా ఉండలేదు. அவர் ஆவியில் நிறைந்தார். ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాడు. ஆவியில் நிறைந்ததினாலே, ఆత్మతో నింపబడినందువలన ஆவியில் பலப்பட்டார். ఆయన ఆత్మతో బలము నొంది ఉన్నాడు. ஆவியில் பலப்பட்டதினாலே ఆయన ఆత్మలో బలము నొంది பல ஊழியங்கள் செய்ததாக லூக்கா 4:18 வாசிக்கிறோம்.
లూకా సువార్త 4:18 ఆయన పలు విధమైన సేవలు చేసినట్లుగా చూస్తున్నాం. நாம் அபிஷேகம் பெற்றால் மட்டும் போதாது, కావున మనం అభిషేకం మాత్రమే పొందితే தேவ చాలదు, சமூகத்தை பாதுகாத்தால் போதாது, దేవుని సముఖాన్ని మాత్రమే కాపాడుకుంటే చాలదు, தாழ்த்தினால் மட்டும் మనం போதாது, తగ్గించుకుంటే మాత్రమే చాలదు, ஆவியில் நிரம்பி நாம் ஜீவிக்க வேண்டும். ఆత్మతో నింపబడి జీవించాలి. அதனால் தான் உங்களை நாங்கள் உற்சாகப்படுத்துகிறோம். అందుకొరకే ఇప్పుడు మేము ఉత్సాహపరుస్తున్నాం. இனி உங்களுக்கு ஒரு 10 நிமிடம் உண்டு, அமைதியாயிருங்க. ఇప్పుడు మీకు ఒక 10 నిమిషములు ఉన్నది, మౌనముగా ఉండండి. அதெல்லாம் ஆவியில் நிறைந்து அந்நிய பாஷையில் பேசும்போது, మౌనముగా ఉండక మనం ఆత్మలో నింపబడి అన్ని భాషలు మాట్లాడుచున్నప్పుడు அந்த மீதியான் அழிக்கப்படுவான். మిథ్యానీయులు నాశనమునందుదురు. சாத்தான் உன்னை விட்டு, குடும்பத்தை விட்டு, வியாபாரத்தை விட்டு ஓடி போவான். సాతాను మీ కుటుంబమును మీ వ్యాపారమును మిమ్మును వదిలిపెట్టి పారిపోవును. அடுத்து அந்த அப்பத்தினால் ஒரு அழிக்கப்பட்ட அனுபவத்தை நாம் பார்க்கிறோம். తరువాతదిగా ఇక రొట్టె మూలముగా నాశనము పొందే ఒక నాశనము చేయు ఒక అనుభవాన్ని చూస్తున్నాం. நாம் பெற்றுக்கொள்ளுகிற ஜெயத்தை வெளிப்படுத்துகிறது. అది మనము పొందుకునే జయమును చూపుచున్నది. இயேசுவின் இரத்தத்தினால் ஜெயம், యేసు రక్తము మూలముగా జయం, இயேசுவின் வசனத்தினால் ஜெயம், యేసు వాక్యం మూలముగా జయం, இயேசுவின் நாமத்தினால் ஜெயம். యేసు నామములో జయం. அந்த அப்பத்தை நீங்கள் சாப்பிட்டால் ఆ యొక్క రొట్టెను మీరు తినినట్లయితే நீங்கள் ஜெயத்தை பெற்றுக்கொள்ளலாம். మీరు జయమును పొందగలరు. இனி நாம் ஆவியில் நிரம்பும்படியாக எல்லாரும் எழும்பி நிற்போமாக. మనం ఆత్మలో నింపబడి నిమిత్తమై అందరం లేచి నిలబడదాం. இனி எல்லாரும் ஒரு 15 நிமிடம் ஆவியில் நிரம்பி தேவனை துதிப்போமாக. ఒక పావు గంట సేపు మనమందరం ఆత్మలో నింపబడి దేవునిలో ఆనందిద్దాం. அந்த அப்பம் நமது வாழ்க்கையில் கிரியை செய்யட்டும். ఆ రొట్టె మన జీవితంలో క్రియ చేయనివ్వుడి. அவர்கள் சொப்பனத்தை கண்டது போல వారు కల చూచిన రీతిగానే நமது வாழ்க்கையில் நிஜமாக நாம் அப்பத்தை சாப்பிட்டு பலப்படுவோமாக. మన జీవితంలో నిజముగానే ఆ రొట్టె తిని మనం బలమునందుదాము. இயேசு ஆவியில் நிறைந்து பலப்பட்டது போல యేసు ఆత్మలో నింపబడి బలమునందిన நாம் రీతిగా ஆவியில் நிரம்பி பலப்படுவோமாக. మనము ఆత్మలో నింపబడి బలమునందుదాము. எல்லாரும் கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்புங்கள், அந்நிய பாஷை பேசுங்கள். మనమందరం చప్పట్లు కొట్టి కొట్టి ఆత్మలో నింపబడి అన్ని భాషలు మాట్లాడుదాం. 15 நிமிடம் பேசுங்கள். పావు గంట సేపు మనం మాట్లాడుచూ ఉందాం. எல்லா வியாதிகள் சுகமாகட்டும், ప్రతి వ్యాధులు బాగుగురుగాక, எல்லா வல்லமைகள் அழிக்கப்படுவதாக, ప్రతి వ్యాధులు ప్రతి శక్తులు నిర్మూలమగునుగాక, மீதியானருடைய வல்லமைகள் அழிக்கப்படுவதாக. మిథ్యానీయుల శక్తులు నిర్మూలం చేయబడుగాక. ஆமென் ஆமென் ஆமென். மௌனமாயிராதீங்க, మౌనముగా ఉండవద్దు. ஆமென் ஆமென் ஆமென். ஹalleluya. Tobala dilai la balam chadana bana dili bina bana dili bina bana dilai la balam chada. Hallelujah. Bila baulam chadana bana. Hallelujah, hallelujah. எல்லாரும் கை தட்டி 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 ஆவியில நிரப்புங்கள். అందరూ చప్పట్లు గట్టిగా కొట్టి కొట్టి అన్ని భాషలు మాట్లాడి ఆత్మలో నింపబడదాం. வல்லமையின் அபிஷேகம் இறங்கட்டும். శక్తివంతమైన అభిషేకం ప్రతి ఒక్కరి మీద దిగునుగాక. தேவனால மதிலை தாண்டுவோம், சேனைக்குள் பாய்ந்து போவோம். దేవుని వలన సైన్యమును జయించము, ప్రాకారమును దాటుదము. இப்போதே உனக்கு விடுதலை. ఇప్పుడే నీకు విడుదల. ஆமென் 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 ஆமென். எல்லாம் உருண்டு உருண்டு போவதாக. అందరము మనం దొర్లుదము పొర్లుదము. ఆమేన్. షబరబలా కరబలా కతురబనా குலமலதல இலதல இதாதல இலவலம். இயேசுவின் நாமத்தில் ஆமென். Tarabana dili bida baulab shadana mana dira. Amen. Hallelujah. 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 Turabala karabala katurabala riya. Ibirabala katurabala kara. அந்நிய பாஷை பேசுங்கள் பேசுங்கள். అన్ని భాషలు గట్టిగా మాట్లాడండి. கரங்களை தட்டி தட்டி ஆவியில நிரம்புங்கள். చప్పట్లు గట్టిగా కొట్టి కొట్టి ఆత్మలో నింపబడండి. இதுவே உனக்கு விடுதலையின் சமயம். ఇదే నీకు విడుదల సమయం. இதுவே உன்னை குணமாக்கும் சமயம். ఇదే నీవు స్వస్థత నందు సమయం. தேவன் உன்னை தொடுகிற சமயம். దేవుడు నిన్ను ముట్టు సమయం. ஆமென் ஆமென். ஹalleluya. ரிபிலா பலா பலா பலா. மை கிவி ரதலை ரதலை.
Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Ribila bala delaila bala chadai la bala delaila. Amen, amen, amen. Hallelujah, hallelujah, hallelujah. எல்லா வியாதிகள் சுகமாகட்டும். ప్రతి వ్యాధులు బాగుగునుగాక. நீ ஆவியில் நிரம்பினால் போதும், వ్యాధిகள் உன்னை விட்டு అగండి పోகும். నీవు ఆత్మలో నింపబడితే చాలును, వ్యాధులు నిన్ను వదిలి పారిపోవును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మౌనమాయిరాదే, మౌనముగా ఉండవద్దు, మౌనమాయిరాదే, మౌనముగా ఉండవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దబానా దిరిబి దబౌరా మనా దిరిబి దబనా దిరబనా. శరీరத்தை விட்டு கொடுங்கள், శరీరத்தை விட்டு கொடுங்கள். శరీరమును వదిలిపెట్టుడి, శరీరాన్ని వదిలిపెట్టుడి. శరీరத்தில் అభిషేకం ఇరంగట్టు, శరీరమున అభిషేకమును దిగునుగాక. மீதியானர் அழிக்கப்படுவதாக, మిథ్యానీయులు నాశనమునందవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం வந்துவிட்டது, అభిషేకం వచ్చి ఉన్నది. ఇదో வந்துவிட்டது, అభిషేకం దిగొచ్చినది. మైకి వీరా బల దల దల. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. எல்லாரும் கை தட்டி பாடுங்கள். ஹல்லேலூயா. అందరూ చప్పట్లు గట్టిగా కొట్టి పాడదాం. పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి. వీర బల దల ఇలా బల. మౌరా మనా దిలైల బల దలైల బల చదైల బల. హల్లెలూయా, వీర బల దల బల దల బల. మైకి వీరా దలైల బల. జయం. ஆமென். இப்போது தேவன் வெளிப்படுத்திய வசனம் உங்கள் வாழ்க்கையில் கிரியை செய்யும்படியாக இந்த அபிஷேகத்தை பெற்றுக்கொள்ள வேண்டும். ఇంతవరకు మీరు విన్న వాక్యము మీ జీవితంలో క్రియ చేయ నిమిత్తమై ఈ అభిషేకమును మనం పొందుకోవాలి. நீங்கள் யாவரும் ஜெயாளிகளாக மாற்றப்பட வேண்டும். మీరందరూ జయవీరులుగా మార్చబడాలి. ஜெயாளிகளாக மாற வேண்டும் என்று சொல்றவங்க கரங்களை உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லுங்க. జయవీరులుగా మార్చబడాలి చెప్పి హల్లెలూయా చెప్తాం. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి గదు, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. பின்னால பின்னால இருக்கிறவங்க கை தட்டி பாடுங்கள். వెనకాల ఉన్న వారు చప్పట్లు కొట్టి పాడుడి. పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి. హల్లెలూయా. పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, పరలోక రాజా. ఓ పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరలోక రాజా. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరలోక రాజా. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి.
జయం జయం హల్లెలూయా జయం జయం నాకే జయం హల్లెలూయా జయం జయం నాకే జయం జయం హల్లెలూయా జయం జయం మనకే జయం జయం హల్లెలూయా జయం జయం మనకే జయం జయం హల్లెలూయా జయం జయం హల్లెలూయా జయం జయం నాకే 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 ஹல்லேலூயா தேவன் நமக்கு ஜெயத்தை தந்தபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుడు మనకు జయమిచ్చేందుకై స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord, praise இந்த the Lord. புத்தாண்டில் தேவன் தந்த கன்வென்ஷனுடைய 2ஆம் நாள் கூட்டத்தை மாலை கூட்டத்தை பொறுப்பெடுத்தார், ఆశీర్వాదமாக நடத்தி தந்தார். அதற்காக ஸ்தோத்திரம் నూతన பண்ணுவோம். సంవత్సరములో దేవుడిచ్చినటువంటి కన్వెన్షన్ లో 2వ దిన సాయంకాల కూటమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేందుకై స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord. நம்முடைய எல்லா ஊழியங்கள் ஆவிக்குள்ளாக்கினபடியினால் ஸ்தோத்திரம் మన பண்ணுவோம். పరిచర్యలంతటిని దేవుడు ఆత్మవశముగా మార్చేందుకై స్తోత్రించుదాము. Praise the Lord, hallelujah, Praise the Lord, praise the Lord. தேவன் தந்த திவ்ய ஆலோசனைக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుడిచ్చిన దైవిక ఆలోచన కొరకై స్తోత్రించుదాము. praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. அந்த அப்பத்தை நாம் ஒவ்வொரு நாளும் சாப்பிட்டு அனுபவித்து அந்த அப்பத்தினாலே ஜெயத்தை பெற்றுக்கொண்டு மீதியானரை முற்றிலுமாக அழிக்க தேவன் நமக்கு தந்த கிருபைக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். ఆ రొట్టె కనుమమును మన జీవితంలో అనుభవముగా మార్చుకొని ఆ రొట్టెను మనం తిని యేసుక్రీస్తు మూలముగా మన జీవితంలో జయ పొందుకు నిమిత్తమై స్తోత్రించుదాము. praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. தேவ வசனத்தை வெளிப்படுத்திய தேவதாசனையும் தேவன் கரங்களில் எடுத்து பாவிக்கும்படியாக அவரே தேவன் அபிஷேகித்து புதிய புதிய தூதுகள் தேவன் தரும்படியாக அவருடைய ஊழியங்கள் இன்னும் ஆசீர்வாதமாக மாற்றும்படியாக ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుని యొక్క వాక్యమును అందించినటువంటి దేవుని యొక్క దాసును దేవుడు ఇంకా శక్తివంతంగా బలపరిచి ఆయన మూలముగా ఇంకా అనేకమైన నూతనమైన వర్తమానములు దేవుడు దయచేసి ఆయన పరిచయాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రించుదాము. స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. அவர் ஊழியம் செய்கிற இடம் ஃபிஜி என்று அவர் சொன்னார். ఆయన సేవ చేసిన స్థలము ఫిజీ దేశం అని చెప్పి அப்படினால் ஃபிஜி ஊழியங்களுக்காக நாம் ஸ்தோத்திரம் பண்ணுவோமா? ఫిజీ దేశముకు ఫిజీ సేవల కొరకు స్తోత్రం చేద్దామా? எல்லாரும் ஃபிஜி ஊழியங்களுக்காக ஸ்தోత్రం பண்ணுவோம். ఫిజీ దేశములోని సేవల కొరకు గట్టిగా స్తోత్రిద్దాం. Praise the Lord, 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 praise the Lord. எல்லா துதி கன மகிமை கர்த்தருக்கு செலுத்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించుదాము. praise the Lord, praise the Lord, praise the Lord, praise. பிதா குமாரன் பரிசுத்தாவியானவர்க்காய் ஸ்தோத்திரம் பண்ணுவோம். తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. நாம் ஜெபம் பண்ணுவோம். ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలకు అధికముగాను ప్రేమించుచు ఉన్న మా ప్రియమైన తండ్రి మీకు స్తుతి స్తోత్రములను మేము చెల్లించున్నాం తండ్రి.
2019వ సంవత్సరమునందు ప్రభువా ఈ మొట్టమొదటి వారంలో ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి ఆశీర్వదింపబడి కన్వెన్షన్ కొరకాయ మీకు స్తోత్రములను చెల్లించి ఉన్నాములు తండ్రి. ఈ 2వ దినమందు ప్రభువా యేసయ్యా మీరు మా మధ్యకి దిగి వచ్చినందుకు కొరకాయ స్తోత్రం ప్రభువా. ఈ సాయంకాల సమయమున ప్రారంభింపబడే వరకును ఆత్మదేవుడు ప్రభువా మా మధ్య మీరు సంచరించి ఉన్నందుకు కొరకాయ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. మీకు దివ్య సన్నిధానమునకు ప్రభువా ఈ సాయంకాల సమయమునందు మీరు తీసుకొని వచ్చినట్టుగా సారమైనట్టుగా జన సముఖమును కొరకాయ మీకు స్తోత్రములను చెల్లించి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఆత్మలో ప్రారంభించి ఆత్మలో ముగించబడినట్లుగాను ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా మీరు ఆత్మవర్షలుగా మార్చిన కృప కొరకాయ మీకు స్తోత్రములను చెల్లించి ఉన్నాం తండ్రి. ప్రతి అంశములను ప్రభు ఆత్మ ద్వారా నడిపించినందుకు కొరకాయ స్తోత్రములు చెల్లించి ఉన్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభు మీ సన్నిధానమునకు వచ్చినట్టుగా మీ ప్రయోజనులతో దేవాత్మ దేవుడు మామది దిగి వచ్చి శక్తివంతముగా మీరు క్రియ జరిగించి మీ దివ్యమైన ఆలోచనలు మీరు బయలుపరిచినందుకు కొరకాయ మీకు స్తోత్రములను చెల్లించి ఉన్నాం తండ్రి. ఆ యొక్క ప్రతి ఒక్కరికి ఆత్మిక జీవితంలో ప్రభా ప్రతిదినము మీరు మాకు అనుగ్రహించండి మీ శరీరమైన రొట్టెను మేము తిని ప్రభువా ఆ రొట్టె ద్వారా ఉన్నంటి ఆశీర్వాదములను ప్రతిదినము మేము అనుభవించి అయా జయము నుండి అధిక జయమును పొందుచు ప్రభువా జయవీరులుగా మేము మార్చబడినట్లుగానే మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములు దేవా. ఈ యొక్క అంత్య దినములలో తండ్రి ఇటువంటి దైవజనులమైనటికి మాకు విరోధముగా పోరాడి క్రియ చేయించుంటికి మీ ధ్యానులక సుదుష్ట శక్తులన్నింటినీ ప్రభువా యేసుని నామంలో మీ నిర్మలపరచుటకు సర్వశక్తిమంతులమైన దేవుడిగా మీరు మాకు సైన్యములకు అధిపతిగా మీరు మాకు ముందుగా వెళ్ళి ఉన్న దేవుడుగా ఉన్నందుకు కొరకాయ స్తోత్రములను చెల్లించి ఉన్నాము. యేసయ్యా మీకు స్తోత్రం. ఎటువంటి వ్యాధిగ్రస్తులుగా బలహీనలుగా వచ్చిన వారిని కూడా ప్రభువా ఈ రాత్రి సమయంలో మీ వాక్య ద్వారా వారిని ముట్టి స్వస్థపరిచినందుకు కొరకాయ మీకు స్తోత్రములు. మీ రక్తము ద్వారా మీ వాక్య ద్వారా మాకు గొప్ప జయం అనుగ్రహించిన కృప కొరకాయ స్తోత్రములను చెల్లించు ఉన్నాం. యేసయ్యా మీరే సహాయం చేయండి తండ్రి. మా యొక్క పరిశుద్ధులందరినీ ఇంకనూ శక్తివంతముగా మీరు వాడుకుని బలపరిచి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ ఆరాధన ద్వారా మీరే ప్రభు సర్వస్థుతి ఘనత మహిమలు మీకే చెందినట్లుగా సహాయం చేయండి. మీ దివ్య హస్తములు మమ్మల్ని సమర్పించుకొంచున్నాం. యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ஆமென். நமது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்தாவியானவருடைய ஐக்கியமும் பாதுகாப்பும் நம்முடைய அனைவரோடும் விசேஷமாக தேவ சமூகத்தில் வந்த தெய்வீக ஆசீர்வாதங்கள் விடுதலையே பெற்ற எல்லா தேவ ஜனங்களோடும் கூட இன்று முதல் கொண்டு என்றென்றைக்கும் இருப்பதாக. Amen. மூன்றல்லேலூயா சத்தமாக சொல்லுங்கள். గట్టిగా మూడు హల్లెలూయాలు. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. இப்போது ஜெபம் தேவையானவர்கள் யாருக்கெல்லாம் ஜெபம் தேவையோ அவர்கள் முன்னுக்கு வாருங்கள். பரிசுத்தவான்கள் ஜெபிப்பார்கள். வருகிறவர்கள் వరిసెயாக వందు నిల్లుంగల్. ఇప్పుడు ఎవరికైతే ప్రార్థన అవసరం కావాలనో అటువంటి వారు విశ్వాసంతో ముందుకు రండి. ముందుకు ప్రార్థన కొరకు వచ్చుచున్న వారు దయచేసి మీరు వరుసలుగా నిలబడండి. జెబిத்த பிற்பாடு போறதுக்கும் இடையில் வழி போடுங்கள். ప్రార్థించుకున్న వారు వెళ్ళు నిమిత్తమై మధ్యలో అక్కడక్కడ ఖాళీ స్థలమును వదలండి. எல்லா ஊழியர்களும் போய் ஜெபம் பண்ணுங்க. எல்டர்ஸ் 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 ஜெபம் பண்ணுங்க.